ఏదో ఒక వ్యక్తి కొడుతుండు మేము బొమ్మలా కూర్చున్నాం కాదు. సత్సంగము ఇది ప్రతిస్పందన, చెప్పే వ్యక్తి ఇంకా వినే మధ్య ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరి పక్షంలో రెండు పక్షంలో స్పందన అవుతుందో ఏమవుతుంది, అందులోకి వెళ్ళే ఆనందం ఉద్భవిస్తుంది. ఏదో చెప్తున్నారు ఎట్లా కూర్చుంటాము కనుకనే కొంచెం సంకీర్తనలో పాల్గొనే ప్రయత్నం చేయాలి. కనీసం ఇప్పుడన్నా నాతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌర భక్త వృంద. శ్రీవాసరి గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. 40 నిమిషాలు లేట్ ఉన్నాము. 30 నిమిషాలు. అయితే ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం నుండి ఒక చిన్న విషయం, ఇంకా చాలా ముఖ్యమైన విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే నిన్నటి రోజు మనమందరము శివరాత్రి జరుపుకున్నాం. ఇది వాస్తవంగా మా వైష్ణవులకు ఈరోజు ఉంది, మాకు బయట వాళ్ళకి నిన్న ఉండే, కానీ మాకు శివరాత్రి ఈరోజు ఉంది. కనుక మాకు డబల్ బోనస్ నిన్న కూడా ఈరోజు డబల్ బోనస్ కొడతాం మేము. భక్తులు అంటే అన్ని డబల్ కొట్టుకోలేదు, భక్తులకు ఏది ఉన్నా కానీ సింగిల్ రాదు, డబల్ బోనస్ వచ్చేస్తాం. సో కనుకనే మనము శివుని విషయము తెలుసుకున్నాము. వాస్తవంగా ఎందుకు ఈరోజు ఈ చర్చ విషయం ఏంటంటే, మనమందరము శివరాత్రి రోజు ఏం చేస్తాము, శివుణ్ణి ఆరాధిస్తాము. ఉపవాసం ఉంటాము, వ్రతాలు తపాలు జాగరణలు, రాత్రి సినిమా చూసుడు నడుతూ ఉంటుంది. జాగరణ పేరు మళ్ళీ ఒక్క పదాలు దంకదిండు, డజన్ కీల పళ్ళు, కిలో యాపిళ్ళు, మళ్ళీ 1 కిలో అవేంది కందగడ్డలు, మళ్ళీ 1/2 కిలో పల్లి పలుకులు, పాలవేర నడతాడు ఉపవాసం మళ్ళీ ఏమంటే ఉపవాసం. కానీ ఏ చేసినా చివరికి దాని యొక్క ప్రయోజనం ఉంది. వాట్ ఇస్ ద పర్పస్ బిహైండ్? ఏ ఉద్దేశంతో చేస్తాం? శివుని అనుగ్రహం రావాలి, అవును లేదు? ఇదే కదా మేము ప్రయోజనం. శివుని అనుగ్రహం రావాలని మనం అన్నీ చేస్తాం. కానీ వాస్తవంగా శివుని అనుగ్రహం వస్తుందా? శివుని అనుగ్రహం వస్తుందా ఆలోచించాల్సింది. శివుని అనుగ్రహము మనం చేసే కార్యం వస్తుందా?
లేక ఏం చేస్తే శివుని అనుగ్రహం వచ్చిస్తుంది, అది మనం ఆలోచించాల్సింది. దాని తర్వాత మనము ఆ కార్యం చేయాల్సింది. మనం ఇష్టం అయితే కాదు. వాస్తవంగా ఇప్పుడు అందరూ ఉపవాసం ఉంటారు, అందరూ ఉపవాసం ఉంటారు. సో ఉపవాసం అర్థమైంది, ఉపవాసం అర్థమైంది. వాట్ ద మీనింగ్ ఆఫ్ ఉపవాస్, వాట్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్? రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ టైం ఉపవాసం ఉంటే ఫస్ట్ ఈ ఉపవాసం డెఫినేషన్ అర్థం చేసుకొని దాని తర్వాత ఉపవాసం ఉండాలా లేదని డిసైడ్ చేసుకోండి. మనం వాస్తవం ఈరోజు అన్నీ చేస్తున్నాము, కానీ దాని ఇంకా ప్రయోజనం తెలియదు. వి జస్ట్ డూ ఇట్ ఫర్ సేక్ ఆఫ్ డూయింగ్, ఏదో చేయాలని చేస్తాం. ఉపవాస అంటే ఏంటి? మనము ఆ వ్యక్తికి దగ్గర రావాల్సింది. ఉప మీన్స్ కమింగ్ క్లోజ్. మనం ఎవరైతే పూజిస్తున్నామో, ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఎవరి కోసమైతే ఉపవాసం ఉంటున్నామో, వాస్తవం ఏంటి? ఆ వ్యక్తికి మనం దగ్గర రావాల్సింది. వి ఆర్ సపోజ్ టు కమ్ క్లోజ్ టు దట్ పర్సన్. ఉపవాస, ఉపవాస అంటే అందుబాటులో, దగ్గరికి. వాసం అంటే ఏంటి? ఉండడం. ఇది ఉపవాసం. సో ఆర్ వి అచీవింగ్ దట్ గోల్? మనం ఉపవాసం ఉంటున్నాము, కానీ మన ప్రయోజనం సాధించుకుంటున్నామా? మనము దగ్గర వస్తున్నామా శివునికి? లేక ఎవరికైనా ఉపవాసం ఉంటే నథింగ్, అది జరగట్లేదు. సో కనుకనే ఉపవాసం ఉన్నప్పుడు మన ఫస్ట్ ఆలోచన ఉండాల్సింది, నేను ఆ వ్యక్తికి దగ్గర అవుతున్నాను లేదా? మరి దగ్గర కావాలంటే ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ క్లోజ్ టు సమ్వన్, ఏం చేయాల్సింది? ఏం చేయాల్సింది? ఆరాధన. వాట్ డు యు మీన్ బై ఆరాధన? సో యూ షుడ్ చాంట్. మనము ఆ వ్యక్తిని ఆరాధించాల్సినది, ఆ వ్యక్తి యొక్క లీలలు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం చర్చించాల్సింది, ఆ వ్యక్తి యొక్క నామం జపం చేయాల్సింది, ఆ వ్యక్తి కోసం మనము ఆ వ్యక్తికి నచ్చిన పనులు చేయాల్సింది. కనుకనే మనము ఉపవాసం ఉంటాము. ఎందుకు? ఆ రోజు మనం నిద్ర, మన శరీరంకి అవసరాలు అయితే ఉన్నాయో, ఈ శరీరంకి అవసరం అయితే వాట్ ఆర్ నీడ్స్ ఆఫ్ దిస్ బాడీ? ఆహార, నిద్ర, భయం అవుతుంది. దీస్ ఆర్ ద 4 డిమాండ్స్ ఆఫ్ ద బాడీ. ఆహార్, నిద్ర, భయ, ఇంకా మైథున్. దీస్ ఆర్ ద 4 డిమాండ్స్ ఆఫ్ ద బాడీ. ఇక జీతం అంతా మనం దీన్నే కంట్రోల్ కాదు, కంట్రోల్ అలా ఇడుతున్నాం ఇట్లా పగ్గాలు. ఇంకా ఇదే భౌతిక జీవితం ఏంటి? తినుడు, పండుడు, తన సంరక్షణ కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవడము, ఇంకా సంతాన ఉత్పత్తి. ఏమవుతుంది? దాట్ యూ కాల్ ఎస్ లైఫ్. ఎవరు ఎక్కడ తింటారో అబ్బా ఏం గొప్ప, ఎవరు ఎక్కడ పడ్డాడో అబ్బా ఎంత గొప్పవాడు, ఎవరు ఎక్కడ పిల్లలు అన్నాడో అబ్బా ఎంత గొప్పవాడు. అంటే వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ దట్? పశువులు, జంతువులు ఎలాంటి చదువు లేకుండా, ఎలాంటి డిగ్రీ లేకుండా, ఎలాంటి జాబ్ లేకుండా ఈ 4 పనులు చాలా ఈజీగా ఎత్తున్నాయి. ఏం లేకుండా, ఒక 5 కొత్తల ఇన్వెస్ట్మెంట్ లేకుండా, విదౌట్ ఈవెన్ 0.1% ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ ఎంజాయింగ్ మచ్ 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 బెటర్ దెన్ హ్యూమన్స్. ఆల్ దీస్ 4 థింగ్స్. ఆహార, నిద్ర, భయం అవుతుంది. సో కనుకనే ఈ అవసరాలు తగ్గియాల్సింది ఆ రోజు కోసం. ఈ అవసరాలు తీర్చుట్లో మనం ఎంత సమయం వేస్ట్ చేస్తున్నామో ఆ సమయాన్ని మనం దేనికి వాడాల్సింది? ఆరాధన కోసం వాడాల్సింది. నిద్ర. కనుకనే జాగారం ఉంది. ఎందుకు? వై వి హ్యావ్ దట్ సిస్టమ్ ఆఫ్ జాగారం? సో దాట్ హోల్ నైట్ యూ డోంట్ స్లీప్. కానీ ఇప్పుడు ఏమైతుంది? నిద్రపోము, కానీ స్మార్ట్ ఫోన్ పట్టుకొని 2 రోజులు ముందని మూవీస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక ఏ మూవీ చూడాలి? దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ జాగారం. జాగారం అంటే ఏంటి? కేవలం నైట్ అంతా కూర్చుండి కీర్తన జరగాల్సింది. ఇప్పుడు పక్క పక్కతో ముచ్చట్లే లేవు. ఏం కీర్తన చెప్పు? బస్ ఇట్లా నాకు దొరికింది కదా చాలు, నేనే కదా నా ఇదే నా ప్రపంచం. సో అది ఉపవాసం. దీని ద్వారా మనం ఆ వ్యక్తి దగ్గర అవుతాము.
ఇప్పుడు ఆలోచించాల్సింది, మరి నిన్న దినమంతా ఏం చేసినావు, రాత్రి అంతా ఏం చేసినావు, ఏం టీవీ సీరియల్ చూసినాం అంతే, తిన్నాం కనుక ఉపాసం అనుకో, నథింగ్ హెస్ హ్యాపెండ్, నో ట్రాన్స్ఫర్మేషన్. కనుకనే శివుని అనుగ్రహము, నిన్న అందరూ ఉపవాసం ఉన్నారు, వ్రతాలు తప్పలు చేస్తున్నారు, మరి శివుని అనుగ్రహం పొందలేదు. కానీ వాస్తవంగా ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. శివుని అనుగ్రహం ఎట్లా పొందుతారు? శివుని నోటి నుండి, నా నోటి నుండి కాదు. ఏ వ్యక్తికి ఏం ఇష్టం ఉంది అది నేను చెప్తే కాదు. ఇప్పుడు నేను అనదు కి బాలకృష్ణరావుకి ఇది ఇష్టం ఉందని, ఐ కెనాట్ చెప్పచ్చు, బట్ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, దట్ ఈస్ నాట్ 100%. ఇస్ ఇట్ నాట్? ఐ మే థింక్ లైక్ దట్, ఓ బాలకృష్ణ ప్రభు లైక్స్ దిస్, ఇస్ ఇట్ నాట్? బట్ వెన్ బాలకృష్ణ ప్రభు స్పీక్స్, ఇప్పుడు అతను నోట్ నుండి అతను ఇది నాకు ఇష్టము అందులో ఏమైనా ఉంటుంది, ఏంటి నా డౌట్స్ ఉంటాయా? నో, దట్ ఈస్ పక్కా, ఇస్ ఇట్ నాట్? సో అలాగే శివుడు ఏమని చెప్తుండు, వాట్ ప్లీజెస్ మీ, నాకు ఏమి ఇష్టం. సో మనము ఒక వ్యక్తి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాల్సింది? ఆ వ్యక్తికి నచ్చింది చేయాల్సింది. ఇంట్లో అబ్బాయికి డాడీతోని ఒక 10,000 రూపాయలు కావాలంటే ఏం చేయాల్సింది? కనీసము ఆ 10,000 రూపాయలు చెక్ అందంత వరకు అన్నా కొంచెము నటించాల్సింది. ఏంది? డాడీ నువ్వు చెప్పినట్టు చెప్తాను. ఇదేమంటారు? మస్కా పాలిష్, పోగొడుతున్నాను. తప్పు డాడీకి నమ్మకం తెలిసి డాడీ సరేరా డాడీ అర్థం వేసుకోండి, ఇక ఏం కావాలో చెప్పి, ఇక ఎందుకు ఇంత నాటకాలు ఇస్తారు, ఏం కావాలో చెప్పి. తో కనీసము చేతుకు డబ్బులు వచ్చేంత వరకు అంతా కొంచెము నటించాల్సింది. డాడీ నేను నీకు మొత్తము శరణ్ పొందినా నీ కొడుకును, నువ్వు చెప్పింది నీ గీత దాటను నేను, నీ గీత అంటేనే నీ మాట అంటే నాకు వేద వాక్యము, ఆ నమ్మకం కలిగాల్సింది. అప్పుడు వ్యక్తి ఏమిటారు, సరిగా తీసుకో 10,000 రూపాయలు అయింది, ఇక మీకు 5,000 రూపాయలు తీసుకొని చెప్పారు. సో అలాగే శివుని అనుగ్రహం కావాలంటే మనం శివుని నోట్ నుండి విందాం, వాట్ ప్లీజెస్ హిమ్ అండ్ హౌ వీ కెన్ గెట్ హిస్ మెర్సీ. అయితే శ్రీమద్ భాగవతంలో ఎన్నో సందర్భంలో శివుని విషయం చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ హూ ఈజ్ లార్డ్ శివ. శివుడు ఎవరు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ శివుడు ఎవరు, అతని యొక్క పొజిషన్ ఏమిటి, అతని యొక్క డ్యూటీ ఏమిటి అని ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. సో ఫస్ట్ శివుడు అంటే ఎవరు? శివుడు ఇది భగవానుని యొక్క, కృష్ణుని యొక్క గుణ అవతారం. కృష్ణుని యొక్క అనేకమైన అవతారాలు ఉంటాయి. దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్. సో అందులో ఒక కేటగిరీ ఏంటి? గుణ అవతారాలు. శక్తావేశ అవతారం ఉంటుంది, లీలా అవతారాలు ఉంటాయి, పురుష అవతారాలు ఉంటాయి, గుణావతారాలు ఉంటాయి. డిఫరెంట్ కేటగిరీస్. సో అందులో ఒక కేటగిరీ ఏంటి? గుణ అవతారాలు. సో ఆ కృష్ణుడు ఈ ప్రకృతి యొక్క 3 గుణాలతో సంపర్కం చేసి ఉంటాడు, 3 రూపంలో ఎక్స్పాండ్ అవుతాడు. ప్రకృతి యొక్క సత్వగుణుడికి సంపర్కం వచ్చి హీ బికమ్స్ విష్ణు, కృష్ణుడు విష్ణు అవుతాడు. రజోగుణంతో సంపర్కం వచ్చి అదే కృష్ణుడు బ్రహ్మ అవుతాడు. ఇంకా తమోగుణంతో సంపర్కం చేసి అదే శివుడు, అదే కృష్ణుడు శివుడు అవుతాడు. ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ సృష్టి, స్థితి, ఇంకా లయం. తో సృష్టి జరుగుతుంది బ్రహ్మ నుండి, స్థితి మెయింటెనెన్స్ అది విష్ణు నుండి, ఇంకా లయము ప్రళయము జరుగుతుంది శివుడితో. తో వీళ్ళు ముగ్గురు ఆ కృష్ణుని, ఆ దేవదేవుని యొక్క గుణ అవతారాలు. ఏ విధంగా అయితే పాలలో తోడేస్తే పాలేమవుతుంది, పెరుగులో మారిపోతుంది, ఉండలేదు. తో అలాగే ఎప్పుడైతే శివుడు భౌతిక ప్రకృతితో సంపర్కం చేస్తాడో, కృష్ణుడు ఇప్పుడు ఏమవుతాడు, అతడు శివుడు అయిపోతాడు. సో కృష్ణ ఇన్ కనెక్షన్ విత్ మెటీరియల్ ఎనర్జీ బికమ్స్ లార్డ్ శివ. కానీ డ్యూటీ వేరే ఉంటుంది. ఏ విధంగా శాస్త్రం చెప్తుంది, బ్రహ్మగారు చెప్తుండు, క్షీరం యథా, పాలల్లో తోడేస్తే పెరుగవుతుంది, అవును. ఎక్క పాలు తాగితే ఏముంది, లూజ్ మోషన్ అవుతుంది. అవసరం కంటే ఎక్క పాలు అవుతుంది, లూజ్ మోషన్ అవుతుంది. కానీ ఆ లూజ్ మోషన్ ట్రీట్మెంట్ ఏముంది, పెరిగి.
అవును. ఫస్ట్ ఏమంటారు పెరుగన్నం తిన్నాను. లూజ్ మోషన్ అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏముంది? పెరుగన్నం ఉంది. పెరుగు ఎక్కడికి వచ్చింది? పాలు నుండి వచ్చింది. ఏది ముందు పెరుగు ఉందా పాలు ఉందా? పాలు ముందు. పాలు తోడేస్తే తోడుకోబెడుతుంది, పెరుగు అవుతుంది. అలాగే కృష్ణుడు ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి కోసం ఆ భౌతిక ప్రకృతి పైన దృష్టి వేస్తాడు, కాల్స్తాడు, ఇప్పుడు ఏమవుతుంది? అందులో ఒక కలయిక అవుతుంది, అది ఒక మూమెంట్, హల్చల్. అందులోకెళ్ళే ఈ భౌతిక అంశాలు బయటపడుతుంది. దిస్ ఆఫ్ క్రియేషన్ టేక్స్ ప్లేస్. 24 ఎలిమెంట్స్. ఈ సంపూర్ణ లోకాలు 2 కేటగిరీస్ డివైడ్ అయి ఉంది. కింద 25%, 30% ఏముంది? భౌతిక జగతం. దాని తర్వాత పైన 75 to 70% ఈ ఆధ్యాత్మిక జగతాలు. ఈ 2 కేటగిరీస్. కానీ శివుని పొజిషన్ ఎక్కడ ఉంది? శివుని పొజిషను బార్డర్ లైన్, బౌండరీ. ఈజ్ ఇన్ బిట్వీన్ ది మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్. భౌతిక జగతము ఇంకా ఆధ్యాత్మిక జగతంలో బౌండరీ ఉందో, బార్డర్, అక్కడ శివుని కైలాసం ఉంటుంది. శివుని పొజిషన్ ఎక్కుతుంది లేదా బౌన్స్ కొడుతుంది, గాలి పంచాయతీ ఇట్లా బౌన్స్ అయిపోతుంది. చెప్పిన విషయం సిద్ధాంతం కొంచెం బౌన్స్ అది కానీ తెలుసుకోవాల్సింది. సిద్ధాంతం లేకుండా చేసే పనులు అనేది సెంటిమెంట్. యూ డోంట్ నో ద ప్రిన్సిపల్, దెన్ బికమ్ సెంటిమెంట్. సిద్ధాంతము తెలుసుకునేది పని బుద్ధిది, కానీ సిద్ధాంతం తెలుసుకోకపోతే చేసే కార్యం మనసుతో నడుతుంది. ఇంకా మనసు గుణమైంది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఉండదు, ఈరోజు చేస్తాం రేపు చేయము. కానీ బుద్ధితో చేసే పనులు దట్ ఈస్ పర్మనెంట్. వై? ఎందుకంటే బుద్ధి హెస్ గాట్ సిద్ధాంత, ఫిలాసఫీ. సో యూ నీడ్ టు నో ద ఫిలాసఫీ. అప్పుడు మన నమ్మకం అనేది గట్టిగా అవుతుంది. సో కనుకనే ఈ భౌతిక జగతము, దీనికి ఆధిపతి ఎవరు? దీనికి ఆధిపతి దుర్గా. సో దేర్ ఫార్ దిస్ ఇస్ కాల్డ్ దేవీధామ్. ఏమంటే దీన్ని దేవీధామ్, కింద లెవెల్. సో దేవీధామ్ పైన మహేష్ ధామ్ ఉంది. అక్కడ శివుడు తన మూల స్వరూపంలో సదాశివ రూపం ఉంటాడు. భౌతిక జగతాలు ఆధ్యాత్మిక జగతం బౌండరీ, అక్కడ సదాశివ లోకం ఉంది, అది మహేష్ ధామ్. దానిపైన వచ్చేది హరిధామ్, అనంతమైన అసంఖ్యమైనటువంటి వైకుంఠ లోకాలు. అందులో అసంఖ్యమైనటువంటి విష్ణుమూర్తులు ప్రతి ఒక్క వైకుంఠ లోకం ఉంటారు. అదేది హరిధామ్. ఇంకా అందరికంటే పైన ఈ వైకుంఠ లోకాల పైన ఉంది, అక్కడ ఉంది గోలోకధామ్. ఎప్పుడైతే రాధాకృష్ణులు ఉంటారు. సో ఫస్ట్ టాప్ మోస్ట్ ఇస్ గోలోకధామ్. దాని కింద వైకుంఠ లోకాలు, దాని కింద మహేష్ ధామ్, దాని కింద దేవీధామ్. సో శివుని పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద బౌండరీ. Therefore Lord Shiva is called as the guardian. వైకుంఠ లోకాలు ఆధ్యాత్మిక జగతం బౌండరీ మీద శివుడు నివసిస్తుంది. నేను ఎప్పుడైనా జై చరిత్ర దీని విషయం బాగా చెప్తున్నా. ఏ విధంగా అయితే మనం మన ఇల్లు చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాం, అవును లేదా? బాగుపాయలు ఎత్తాము, ముళ్ళ కంచెలు. దేనికోసం? మళ్ళీ ముళ్ళ కంచెలు అంటే ఒకటే డైరెక్షన్ ఉంటాయి. ముళ్ళు ఒక్క డైరెక్షన్ ఉంటాయా? లేదు, వేరే డైరెక్షన్ ఉంటాయి, అవును లేదా? సో అలాగే ఇన్ ద సిమిలర్ వే మళ్ళీ ఇంకొక విషయం, పేద పేద బంగ్లాలల్లో వాచ్మ్యాన్ది కేబిన్ ఎక్కడ ఉంటుంది? గేట్ దగ్గర. నైట్ ఉంటుందా? నైట్ ఉంటుందా? లేదు, బౌండరీ కదా, గేట్ కూడా ఉంటుంది. సో అలాగే శివుడు వైకుంఠ లోకాలను రక్షిస్తుండు. అంటే భగవానుడు తన విస్తరించిన స్వరూపం ఏం చేస్తుండు? శివుని రూపంలో మొత్తం వైకుంఠ లోక ఆధ్యాత్మిక జీవితాన్ని రక్షిస్తుండు. సో అక్కడ ఏం కంచెలు ఉన్నాయి? అక్కడ శివుని త్రిశూలాలు వేరే వేరే డైరెక్షన్లో, ఒకటి పొడుగు, ఒకటి చక్కగా, ఒకటి అడ్డం, ఒకటి ఈ యాంగిల్, ఆ యాంగిల్లో మొత్తము ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలలో శివుని త్రిశూలాలు ఏమిస్తుంది? వైకుంఠ లోకాన్ని రక్షిస్తుంది. దేంతోని? ఎవరైతే సంపూర్ణంగా భక్తులుగా మారలేరో, ఎవరు హృదయంలోకి కల్మషానికి తొలగిపోలేవో, దే కెనాట్ ఎంటర్ ఇన్ సైడ్ ద స్పిరిచువల్ వరల్డ్స్. వాళ్ళు ఆ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించలేరు.
ఇది శివుడి సేవ. కనుక అని మీరు చూడండి, నేను చెప్తాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏదన్నా విష్ణు క్షేత్రం ఉంటే దాని బౌండరీలో శివుడు ఉంటాడు. మీరు భారతదేశంలో కిందికి వెళ్ళి మిగతా ఎక్కడన్నా ఉన్నది, ఎక్కడన్నా ఉంది, మీరు రీసెర్చ్ చేసుకోండి. ఎవ్రీవేర్ ఎట్ ద బౌండరీ విల్ ఫైండ్ లార్డ్ శివ. క్షేత్రపాలకుడు, శివుని పొజిషన్ ఏంటి? క్షేత్రపాలకుడు అనేది క్షేత్రంని రక్షించేవాడు. దేర్ఫోర్ ఈస్ కాల్డ్ గార్డియన్. హీ ఈస్ ప్రొటెక్టింగ్ ద క్షేత్ర. ఇప్పుడు తిరుపతికి వెళ్తాము, తిరుపతి క్షేత్రపాలు ఎవరు? ఏ రూపంలో? థింక్ ఓవర్, ఇట్ ఇస్ నాట్ ఐఎమ్ స్పీకింగ్. తిరుపతి క్షేత్రపాలు ఎవరు? శివుడే. కానీ ఏ రూపంలో శివుడు? మీరు జగన్నాథ్పురికి వెళ్ళి అక్కడ శివుడు ఎక్కడ ఉన్నాడు? లింగరాజ్, భువనేశ్వర్. what is the capital of Odisha? భువనేశ్వర్. ఇస్ ఇట్ నాట్? ఈ భువనంకి ఈశ్వరుడు. సో ఎక్కడన్నా మీరు వెళ్ళండి, అక్కడ శివుడు బౌండరీ మీద క్షేత్రపాలుడుగా ఏం చేస్తుండ్రు? కాపాడుతుంది. అంతేకాదు బృందావనంలో ఉన్నది, ఇంకా పెట్టేసి పని పెట్టకి అక్కడ పెట్టాలి, డోంట్ డిస్టర్బ్. తిలకం ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ ఇస్ హియరింగ్. బృందావనంలో కూడా బృందావన్ ది మోస్ట్ సీక్రెట్ స్థలము, కాన్ఫిడెన్షియల్ స్థలము ఏది? రాసలీల, రాసస్థలి. ఇక్కడైతే కృష్ణుడు రాసలు చేస్తాడు, తన అంతరంగా గోపికలతో సహా ఈజ్ డాన్సింగ్. బట్ హూస్ ప్రొటెక్టింగ్ దట్ ప్లేస్? లార్డ్ శివ. తో శివునికి కూడా నేను అందులో పాల్గొనాలని కోరిక ఉండే. ఆ రాసలీలలో కృష్ణుడు గోపికలతో నృత్యం చేస్తే నేను అందులో పాల్గొనాలని కోరిక వచ్చింది. కానీ నో పురుష కెన్ ఎంటర్ ఇన్సైడ్ ఎక్సెప్ట్ కృష్ణ, నాట్ అలౌడ్. అప్పుడు శివుడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏం చేస్తుండు? ఒక చోటుకి వెళ్ళి కూర్చుని బాధపడుతుండు. ఐ కెనాట్ ఎంటర్, నాకు అర్హత లేదు. సో దెన్ బృందదేవి, బృందావన్కి రాని బృందదేవి ఏం చేసింది? శివుని తీసుకెళ్ళి మానసరోవర్ తీసుకెళ్ళింది. మానసరోవర్, ఆ మానసరోవర్ కాదు, బృందావనంలో కూడా మానసరోవర్ ఉంది. ఆ మానసరోవర్ తీసుకెళ్ళి అక్కడ బృందదేవి శివుడు మంత్రం ఇస్తుంది. ఆ మంత్రము జపం చేసి శివాను ఇందులో స్నానం చేసి బయటకు రా చెప్పింది. తో శివుడు ఆ మంత్రం జపం చేస్తూ ఆ మానసరోవరంలో మునిగి బయట తేలేసరికి he comes out in the form of Gopishwar Mahadev, Lord Shiva getting transformed into Gopi. ఆడి రూపంలో శివుడు ఉన్నాడు బృందావనం ఇప్పటికీ. గోపీశ్వర్ మహాదేవ్ మీరు గూగుల్లో టైప్ చేసుకోండి, యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. మహాదేవుడు పురుషుడు అవునదా? కానీ ఏమైండు? స్త్రీ రూపం ధరించింది. లంగా జాకెట్ వేసుకొని, చున్నీ వేసుకొని, దుప్పట్టు వేసుకొని, పేద పేద ఎంటికలు సౌరాలు ఉన్నాయి. అంటే సౌరాలు కాదు, నిజంగా ఎంటికలు శివుడికి. చెవుల లోలకలు, ముక్కు పిల్లలు, బొట్టు పిల్లలు. ఇప్పుడు మీ పైగా కదా అని చీర కట్టుకున్నారు, కట్టుకున్నారు వాళ్ళ కోటి రూపాయలు ఇస్తారు, కట్టుకుంటారా? కట్టుకోరా? కోటి రూపాయలు కట్టుకోలేదు. కోటి రూపాయలు ఎందుకు? మనం మ్యాస్కులైన్ ఈగో, ఆ మొగతనము ఒప్పుకోదు. నేను చీర కట్టుకున్నా, నేను కోటి రూపాయలు ఇస్తాను అంటే నిన్నరేం లేవుకుంటావు. ఎట్లా కనిపిస్తున్నా? ఎట్లా కనిపిస్తున్నా? దిస్ ఈజ్ అవర్ ఈగో. ఏం ఈగో? మ్యాస్కులిన్ ఈగో, మొగతనం. నేను చిన్నట్టున్నాను. కానీ శివుడు ఈగో మంచిదే. ఎంతవరకు మంచిది? ఎంతవరకు మన ఇంకా భగవాన్ కృష్ణ మధ్య సంబంధంలో ఆటంకం కానంత వరకు. ఇది నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నా. భౌతికంగా కూడా కుటుంబంలో కానీ ఏ సంబంధంలో కానీ ఈగో అందరికి ఉంటుంది, అహంకారం అందరికి ఉంటుంది. కానీ ఎంతవరకు ఉండాలి?
ఆ సంబంధంలో ఆటంకం రానంత వరకు. ఏ క్షణం అయితే మన అహంకారం మన సంబంధంలో ఆటంకం ఏర్పాటు చేస్తుందో అప్పుడు ఏం చేయాల్సింది? ఆ అహంకారంని అటు బయట వెళ్ళి టెరెస్ మీద తీసుకుపోవాలి. టెరెస్ మీద వెళ్ళాలి, పైన ఎక్కుదాం, పైన తీసుకెళ్ళి మూల మీద నిలబెట్టాలి. ఇంకేం చేయాలి? మనం చెప్పాలి అబౌట్ టన్. ఎవరికి? అహంకారం. అబౌట్ టన్ చెప్పాలా? వాడు దిగుతాడు. ఏం తెలియక ముడ్డి మీద ఒక్కటే వేయాలి. ఇదే చేయలేకపోతున్నాం కనుక ఈ రోజు అన్ని సంబంధాలు పాడవుతుంది. దేనికోసం? వస్తు విషయాల కోసం కాదు. దేశాలు రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. వస్తు విషయాలు భూముల కోసం కాదు, డబ్బుల కోసం కాదు. దట్ ఈస్ ఆల్ సెకండరీ. అది షోరూమ్, అది షోరూంలో కనిపించే పీసు. కానీ గొడవలు ఏముంది? నిండా అహంకారం ఉంది. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఈ భౌతిక జగతంకి భువనేశ్వరుడు మహాదేవుడు శాశ్వతంగా బృందావనంలో గోపీ రూపంలో ఉన్నాడు. ప్రపంచం చూడగత్తుంది ప్రతిరోజు లంగా జాకెట్ వేసుకొని, చేతుల గాజులు వేసుకొని. దేనికోసం? ఎందుకంటే దీనివల్ల నాకు కృష్ణుని యొక్క రాసలీలలో పాల్గొనే అవకాశం కలుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు కమ్ క్లోజ్ టు కృష్ణ, ఐఎమ్ రెడీ టు ఇట్. దీని అంటారు ప్రేమ. ప్రేమ ఒక నిర్వచనం అర్థం చేసుకోవాల్సింది. ప్రేమ అంటే కేవలము ఐ లవ్ యూ కాదు చెప్పుడు. ఈరోజు బాలకృష్ణ ప్రభు ఇంకా మాతాజీ 50 సంవత్సరాలు గడిపినంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. జోక్ కాదు. అమెరికాలో అయితే వెస్టర్న్ కంట్రీస్లలో గోల్డెన్ జూబ్లీ అంటే వాడు బిల్డింగ్ మీద కింద పడి చచ్చిపోతాడు. ఎట్లా సాధ్యం అది? గోల్డెన్ జూబ్లీ ఎట్లా అసాధ్యం? ఎందుకంటే అక్కడ నెలలకు లెక్క పెడతారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏముంది? మున్పు సంవత్సరం చేసుకుంటుండ్రు యానివర్సరీస్, ఇయర్లీ యానివర్సరీస్. ఇప్పుడు ఏమిస్తున్నారు? మంత్లీ యానివర్సరీస్. తెలుసా? పెద్ద పెద్ద సొసైటీలలో నెలలు కొద్ది యానివర్సరీ ఎత్తున్నారు. ఒక్క నెల గడిచిపోయింది. ఎందుకంటే వాళ్ళ గ్యారెంటీ లేదు. ఒక సంవత్సరం కూడా సంబంధం అంతా లేదు, గ్యారెంటీ లేదు. కనుక కనీసము నెలలో చెప్పుకోవచ్చు. ఎన్ని నెలలు ఉంటారు? 6 నెలలు గడిపినాం. కనుకనే వీళ్ళు 50 సంవత్సరాలు బో నాకైతే వింటే నాకు చక్కెర నేను తిరుగుతూ ఎట్లున్నారు? ఎందుకంటే గృహస్థాశ్రమం నడుతుంది దేని మీద? గృహస్థాశ్రమం బండి నడిచేది గ్యారలేంది. వాట్ ఆర్ ద వీల్స్? టాలరెన్స్ అండ్ పేషెన్స్. సహించుడు ఇంకా భరించుడు. ఈ సహన శక్తి లేకపోతే, భరించే శక్తి లేకపోతే చెప్తుంది గృహస్థాశ్రమం బండి నడుతుంది. మీరు వాస్తవంగా ఏం పని చేయాల్సింది సార్? భాగ్యశ్వరు మీరు అక్కడ నిలబడాల్సింది యాజ్ అ హోస్ట్. అక్కడ నిలబడి అక్కడే దండం పెట్టి అందరి లోపల ఉంటుంది. ఇప్పుడు ఏమైతే సార్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఈజ్ ఒక్కరు ఎంట్రీ కొడుతున్నారు, ఇక్కడ 4 దండం పెడుతున్నారు. మంచిది మీరు దండం పెట్టు, కానీ మీ దండం నాకు డిస్టర్బ్ అవుతుంది. ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ మీ. ఎందుకంటే చెప్పేటప్పుడు ఒక ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో అనేది ఆటంకం అవుతుంది. ఏ బాబు నువ్వు అక్కడ ఉండు అలా వస్తారు కదా, బాడీ చేపించి పంపుతారు. ఇందిరా బస్సులో ఎట్లా అవుతారు? హైదరాబాద్ అవుతుంది. టికెట్ తీసుకున్నావా? బాడీ చేతి పెడతారు కండక్టర్. తో అయితే శివుడు గోపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తో ప్రేమ ఇది. ప్రేమ అంటే ఏంటి? మన అహంకారాన్ని పక్క పెట్టేసుకోవాల్సింది. గృహస్థాశ్రమంలో ఇద్దరికి ఒకరికి నచ్చాలని గ్యారెంటీ లేదు. నచ్చది. ప్రతిరోజు కయ్యాలు కొట్టాడు ఉంటాయి. ప్రతిరోజుకు అయ్యాలు కొట్ల చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న విషయాల మీద. కానీ ఏం చేయాల్సింది? బండి నడుపుతుండాలి. తో అడ్జస్ట్మెంట్. తో శివుడు ఏమైంది? శివుడు గోపేగుతుంది. దేనికోసము? కృష్ణుని ప్రత్యార్థం కోసం. తో ప్రేమ అంటే అది. ద డెఫినేషన్ ఆఫ్ లవ్ ఇస్ వెన్ యూ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ ఈగో ఫర్ ద ప్లెజర్ ఆఫ్ అపోజిట్ పర్సన్. ఎదుటి వ్యక్తి సంతృప్తి కోసము తన అహంకారాన్ని నువ్వు పక్కనట్టగలిగితే అప్పుడు ప్రేమకు నిజమైన అర్థం అవుతుంది.
లేకపోతే ఐ లవ్ యూ చెప్పడం పెద్ద విషయం కాదు. ఎంత టైం పడుతుంది? ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత సమయం పడుతుందో దానికంటే తక్కువ సమయం పడుతుంది ఐ హేట్ యూ అని చెప్పడానికి. సంబంధం నిలబడుతున్నాను. సో శివునితో మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. ఏంటి? శివుడు కృష్ణుడి ప్రత్యార్థం కోసము, ఆ భగవంతుతో తన సంబంధం కోసం తన పురుషత్వంని కూడా మానడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు గివ్ అప్. సో హౌ మచ్ ఆర్ వీ రెడీ టు గివ్ అప్? ఎస్పెషల్లీ ఇప్పటి డాడీస్లు, ఇప్పటి డాడీలు అందరికంటే చేసే పెద్ద పొరపాటు తండ్రులే. ఏంది? తండ్రులు చేసే పెద్ద పొరపాటు రోజు బిడ్డకి పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసిన వల్ల బిడ్డకు న్యాచురల్ గొడవలు అవుతాయి, మిస్అండర్స్టాండింగ్ అవుతాయి, ఏదో మాటలు అనుకుంటారు. ఈమె కోపం వస్తుంది, వాడి కోపం వస్తుంది, ఏదో మాటలు అనుకుంటారు, చేస్తారు. బిడ్డ ఏం చేస్తుంది? ఫస్ట్ మమ్మీకి ఫోన్ చేయదు, డాడీకి ఫోన్ చేస్తుంది. డాడీ నన్ను ఇట్లా అన్నాడు, డాడీ నన్ను ఇట్లా చూపుతుండు, డాడీ నన్ను ఇచ్చేసిండు, డాడీ నాకు అదన్నాడు, డాడీ అన్నాడు. సో డాడీ ఏం చేయాల్సింది? డాడీ ఏం చేయాల్సింది? డాడీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? డాడీ ఏం చేయాల్సింది? నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చి మాట్లాడతాను, నేను వచ్చి స్థాయి సీట్ ద కేసు ఇవి దేరు ఉండు. ఇది డాడీ చేయాల్సింది. ఇంకా డాడీ ఏం చేయాల్సింది? ఆ పౌడు పోస్ట్పోన్ చేయాల్సింది. హరే కృష్ణ. ఆ పౌడు పోస్ట్పోన్ చేయాల్సింది. డాడీ రాలేవు, ఆ బిడ్డ వస్తుందా? డాడీ రాలేవు, బిజీ డాడీ ఏమవుతుంది? ఆ టైం లోపల, టైం ఇస్ ద బిగ్గెస్ట్ హీలర్. టైం కంటే పెద్ద చికిత్సకుడు ఎవరు లేరు. కొంచెం టైం గడిచిపోయిందా ఇద్దరు మర్చిపోతారు విషయాలు. ఇద్దరు కాకలు అవుతుంది, కొంత కై పెట్టుకున్నారు కానీ మళ్ళీ మధ్యలో మాకలైంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక ఇద్దరు ఇష్టం లేకుండా కానీ మాట్లాడబడుతుంది. సో యూ హ్యావ్ టు గివ్ టైం. కానీ ఇప్పుడు డాడీ చేస్తుంది, అవునా అట్లనా, రా బిడ్డ క్యాబ్ మాట్లాడుకుని రా. లేవా? నేను లేనా, నేను చచ్చిపోయినా, నేను బతుకో, నువ్వు చదువుకోలేవా, నీకు డిగ్రీ లేదు, నీకు జాబ్ లేదా, రా. ఇక అది గుర్రం ఎక్కత్తది. ఇక ప్రాబ్లం మొత్తం. కనుకనే బిడ్డల పెళ్లి చేసేటప్పుడు అందరు గుర్తుంచుకోండి. ఇంకా బిడ్డ పెళ్లి చేసినారో చేయబోతున్నారు. బిడ్డల పెళ్లి చేసినప్పుడు బిడ్డకు పోయేటప్పుడు కేవలం ఏడ్చుడు కాదు, తండ్రి ఎప్పుడు పంపాల్సింది. అంటే నార్త్ లైఫ్ సిస్టమ్ ఉంది. నార్త్లో అక్కడ వెళ్ళినప్పుడు నార్త్లో ఇటువంటి నార్త్లో అమ్మాయిలను డోలేలు పంపుతారు. తండ్రి ఏం చెప్తారు తెలుసా? బేటీ బిడ్డ నా ఇంటికి వెళ్ళే, అత్తోరింటికి సారీ నా ఇంటికి వెళ్ళే నీ అత్తగారింటికి నువ్వు డోలీలు వెళ్తున్నావు, కానీ అత్తగారింటికి వెళ్ళి నీ అడుగు ఎట్లా పెట్టాలి? गाड़ी में डोली से अंदर जा रही हो, अर्थी से बाहर निकल लो. అంటే అర్థమైంది? అంటే దాని అర్థమైంది, సచ్చేదాకా అక్కడనే ఉండాల్సింది. అదే నా ఇల్లు, అదే నీ ఇల్లు. కనుకొని అప్పుడు అమ్మాయిలు డాడీకి ఫోన్ చేయలేరు, ఎందుకు తెలుసు? డాడీ ఏమని చెప్పాడు? సచ్చేదాకా అన్నీ ఉండాల్సింది. మీకు కథ చెప్తారు. అసలు నేను శివుడికి కథ అది నేను అందరి వచ్చాక వెయిట్ చేస్తున్నా. శివుడి విషయం కథ అందరికీ తెలుసు, కానీ లైఫ్ విషయం తెలుస్తలేదు. సో లైఫ్ విషయం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంది. तो महात्मा गांधी द फादर ऑफ द नेशन శాంతి ప్రచారకుడు అవును. శాంతి శాంతి నాన్ వైలెన్స్ అహింస. తాత ఏం పాటించాడు? అహింస కదా. కానీ తాతకు ఇంకా ఇక అమ్మమంటారు అన్నమాట తెలియదు, ఎన్నడూ పడలేదు అసలు. మహాత్మా గాంధీ కస్తూర్బాకి ఎన్నడూ పడుతుంది. ఒకరోజు మహాత్మా గాంధీ ఇంత కోపం వచ్చింది, కస్తూర్బాను తీసి ఇంట్లోకి వెళ్ళి బయట నువ్వు పరేసాడు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. తెలుసా విషయం? సాయంత్రం కయ్యమైంది, భయంకరంగా తలుపు తీసిండు, ఇంట్లోకి వెళ్ళి గెట్ అవుట్ ఆఫ్ హియర్. కస్తూర్బా. ఇమాజిన్ యూ యంగ్ గర్ల్స్, పెళ్లి ఆలోళ్ళు ఏం చేస్తావు?
నీ భర్త అట్లా దూకెత్తాడు. ఇమీడియట్లీ ఫోన్ చేస్తావు, మా డైరెక్టర్ క్యాబ్ పట్టుకుని రా, టాక్సీ పట్టుకుని రా, నేను పేమెంట్ చేసిస్తాను. బట్ డోంట్ ఎవర్ డూ దట్. సాయంత్రం పూట ఇంట్లోకి వెళ్ళి బయట వదిలేసిండు, తల పెట్టుకున్నాడు, పన్నాడు. గెట్ అవుట్ అని గుల్లం పెట్టుకుని బయట లోపలికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ లేచి ఇంట్లోకి వెళ్ళి బయట పడతాను. తాత తయారయ్యాడు, బయట పడతాడు. డోర్ ఓపెన్ చేసిండు. ఏం చూస్తుండు? కస్తూర్బా అక్కడనే కూర్చున్నాడు. హోల్ నైట్ షీ వాజ్ అవుట్ అట్ ద డోర్ స్టెప్. ఇంకో కోపం వచ్చింది. ఇంకా అయినా నువ్వు చెప్తున్న మాటినవా? ఇంకో కోపం వచ్చింది తాత. ఆమె లైట్గా ఏమన్నది? నా తండ్రి నా పెళ్ళి మీతో చేసిచ్చినప్పుడు నాకు చెప్పిన విషయము అదే నీ ఇల్లులో చెప్పిండు. కనుక ఇప్పుడు మీరు నన్ను బయట ఇస్తే నేను ఎటు పోవాలి? నాకు ఏం తెలియదు. కనుక నేను ఇక్కడే కూర్చున్నా. ఈ మాట అయినసరికి తాత ఏం చేసిండు? తలుపు తెరిచిండు, గెట్ ఇన్ అన్నాడు. సాయంత్రం ఏమన్నాడు? గెట్ అవుట్. నెక్స్ట్ మార్నింగ్ అంటాడు గెట్ ఇన్. ఐ హ్యావ్ నో అదర్ హోప్. నాకు ఇంకా ఎవరు తెలియదు. సో లర్న్ దట్. విషయం పెద్ద యేసుడు సాగించుడు పెద్ద శక్తి పట్టదు. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టు పుల్ ఆన్ ద మ్యాటర్. డస్ నాట్ టేక్ మచ్. కానీ ఆ విషయాన్ని అంతలకించుడు దానికి పెద్ద శక్తి అవసరం. ఇంకా ఆ శక్తి ఏంది? సైన్స్. తన అహంకారాన్ని పక్కబెట్టు. శివునితో మనం నేర్చిన పాఠం ఇది ఏముంది? అహంకారాన్ని పక్కబెట్టు. ఎందుకోసం? సంబంధం కోసం. శివుడు గోపేయుడు కృష్ణుతో సంబంధం కోసము మనము మన అహంకారం పట్టుబెట్టుకోవాల్సింది మన కుటుంబ సభ్యులతోని మన సంబంధాన్ని మెయింటైన్ చేసుకోవడానికి. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్? రిలేషన్షిప్ ఆర్ ఈగో? ఈ ప్రశ్న అడుక్కోవాల్సింది తనకు. నాకు నా జీవితంలో ముఖ్యమైనది ఏంటి? నా అహంకారమా లేక నా సంబంధమా? నేను దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నా? దేని దగ్గర నేను పోషిస్తున్నా? దేని దగ్గర నేను పెంపొందిస్తున్నా? నా అహంకారంనా లేక సంబంధంనా? దాట్ ఈస్ వాట్ యువర్ ఫ్యూచర్ విల్ బి. కనుకనే శివునితో నేర్చుకోండి. శివుడు కృష్ణునితో తన సంబంధం కోసం ఏమిస్తుండు? తన అహంకారాన్ని పక్కగట్టేసిండు. తన పురుషత్వాన్ని మానేసుకొని గోపేయి శాశ్వతంగా ఈ సృష్టి ఎంతవరకు ఉంటుందో అంతవరకు శివుడు ఏర్కొన్నాడు. గోపి రూపంలో అక్కడ ఉంటాడు. గోపీశ్వర్ మహాదేవుడు. నందగాంలో కృష్ణుడు పెరిగిన స్థలం నందగాం. పుట్టిందేమో గోకులము, కానీ పెరిగిందేది నందగాం. తో నందగాంలో శివుడు నందీశ్వర్ పర్వతై ఉన్నాడు. తో కృష్ణుడు చిన్న బాలున్నప్పుడు, ఎందుకంటే ఆధ్యాత్మిక జగతంలో కృష్ణుని బాలస్వరూపం దర్శనం కాదు. ఎందుకంటే గోలోకంలో కృష్ణుడు ఎప్పుడు శాశ్వతంగా 16 ఏళ్ళ అబ్బాయి ఉంటాడు. ది ఎవర్ గ్రీన్ 16-year-old బాయ్. కృష్ణుడి బాలస్వరూపం చూడాలంటే కేవలం ఈ భౌతిక జగతంలో. తో కనుకనే ఆ అందమైన బాలస్వరూపం చూడడానికి శివుడు కూడా కైలాసంకి వెళ్ళే నందగాంకి వచ్చేసిండు దర్శనం చేసుకోవడానికి. కానీ భగవాన్ ఏం చేసిండు? భగవాన్ తనను తన భక్తులకు అప్పగించుకున్నాడు. కృష్ణుడు ఎవరికి అప్పగించుకున్నాడు? యశోదామాతకు అప్పగించుకున్నాడు. తో కనుకనే శివుడు అంటుండు, మయ్యా నీ లాల నీ అబ్బాయి దర్శనం చెప్పి. యశోద అంటుంది, వెళ్ళిపోయాడికి వెళ్ళి. నీలాంటి ఎందరో వస్తారు, ముందు చచ్చిపోయారు, ఇట్లానే దర్శనం చేసుకోవని నా కొడుకుకి ఏదో అపాయం డేంజర్ జరిగిస్తారు, గెట్ అవుట్. భక్తుల పవర్ అండి, ద పవర్ ఆఫ్ డివోషన్. భక్తుల గొప్ప చూడండి. సాక్షాత్ శివుని కూడా ఏమంటారు? గెట్ అవుట్.
ఇప్పుడు మనం ఉంటే ఏం చెప్తుండేవి, నీ లెక్కెంత నువ్వెంత, హే యశోద వాట్ యు థింక్ ఆఫ్ యువర్, అప్పుడు త్రిశూల్ తీసి పొడగొడతాం, అవునలేదు మన అహంకారం ఇట్లా పడితే పని. కానీ శివుడు అర్థం చేసుకోడు, ఏంది నాకు దర్శనం కావాలంటే నా అహంకారాన్ని పక్కన పెట్టాల్సింది. ఎందుకంటే ఇప్పుడు భగవాన్ ఏం చేసిండు, భగవానుడు కృష్ణుడు తన అమ్మకు అప్పగించుకున్నాడు. యశోదాది అనుగ్రహం లేకపోతే నాకు దర్శనం కాదు, కనుకనే అహంకారం కూడా వచ్చాను కోరి ఏదో కొంచెం అవకాశం ఉన్నది, అది కూడా అవుట్ అయిపోతుంది. సో వాట్ డిడ్ శివ డూ? శివుడు అక్కడికి వెళ్ళి ఒక స్థలం ఉంది ఇప్పటికీ, కూర్చొని ఏడుస్తుండు, ప్రార్థిస్తుండు. దీంతో ఒక ఆశతో, హోప్, నాకు దర్శనం అయ్యే అవకాశం ఉంటుందేమో, దర్శనం అవుతుందేమో. కనుకనే నందగాంల ఆ శివుని పేరు ఏముంది, ఆశేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంది. ఏం చేస్తుండు, ఆశిస్తుండు. ఏం ఆశిస్తుండు? కృష్ణుని దర్శనం. తో యశోద మాత శివుని ఎలోడ్సరికి ఇక కృష్ణుడు ఇక్కడ బాలు ఏడ్చేడు. ఏం చేసినా మగ్గుతలేడు. అప్పుడు నందగాంకి పెద్ద మనిషి పౌర్ణమాసి ఆమె వచ్చింది. ఏమయ్య యశోద ఎందుకు ఎడుతుండే, ఏమో అమ్మాయి తిరుగుతాడు, ఎందుకు ఎడుతుండో మరి ఎవరు నచ్చిర్రా? ఆ ఒక సాధు వచ్చిండు, భయంకరం ఉండే, ఆ వేషం భయంకరం ఉండే. నా బాబు ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ భయపడతాడో నేను ఎలగొట్టినా, నీకు తెలియదు ఆయన ఎవరు పిలుచుకరా. అప్పుడు యశోదామాత పోయి శివుని పిలుచుకుని వస్తుంది, కృష్ణుని దర్శనం ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతాడు, ఆనందపడతాడు. తల్లికి ఎప్పుడు ఏం కోరుకుంటుంది, నా కొడుకు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అప్పుడు యశోద అంటుంది, బాబా నువ్వు ఎవరో తెలియదు, కానీ నిన్ను చూస్తే మాత్రం నా కొడుకు చాలా సంతోషపడుతుంది. కనుకనే నువ్వు నందగా వదిలిపెట్టి ఇక్కడనే ఉండు. శివుడు ఉంటా, కానీ ఒక కండిషన్. ఏంత కండిషను? నీ బాబుకు నువ్వు ప్రతిరోజు స్నానం చేయిస్తావు. స్నానం చేయించిన తర్వాత ఆ అభిషేకం నీళ్ళు నువ్వు నాకు ఇవ్వాలి, నా మీదకి రావాలి. ఇంకా నీ అబ్బాయి ప్రతిరోజు తినడతావు కదా నీ బాబుకు. చిన్నపిల్లలు మొత్తం తింటారు, ఎప్పుడన్నా తింటారు చిన్నపిల్లలు, ఎప్పుడు ఇంటర్ వదిలి పెడతారు. తో నీ బాబు నీ అబ్బాయి తిన్న ఎంగిలి అన్నం వదిలిపెట్టిన తర్వాత అది నువ్వు నాకు ఇవ్వాల్సింది. ఆ షరతు పెడితేనే నేను ఉంటా, లేకుండా లేదు. యశోద ఒప్పుకున్నది. కనుకని ఇప్పటికి ఈ రోజు వరకు నందగాంలో నందీశ్వర పర్వతం మీద నందీశ్వర మహాదేవ్ ఉన్నాడు. అక్కడ కృష్ణుడు అభిషేకం జరుగుతాయి, ఆ నీళ్లు చక్కగా వచ్చి ఆ శివలింగం మీద పడతాయి. అక్కడ కృష్ణ బలరామం నైవేద్యం పెడితే ఆ నైవేద్యం ఫస్ట్ శివుని పెడతాడు. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ లార్డ్ శివ. కనుకనే శివునితో ఈరోజు ఎన్ని కథలు దేనికోసము ఒక్కడే మీకు ఒక పాఠం చెప్పడానికి ప్రయత్నం ఇస్తున్నాను. ఏంటి? జీవితంలో ఎప్పుడు ప్రతి క్షణం మీకు ప్రశ్న అడుగుతుంది, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ? సంబంధమా, అహంకారం? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ? సంబంధం కావాలంటే రెండు ఎక్కడ ఒక్క నడేది. బోత్ కెనాట్ గో హ్యాండ్ టు హ్యాండ్. ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టాల్సిందే, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సిందే. సంబంధం కావాలంటే అహంకారం వదిలేయాల్సింది, అహంకారం కావాలంటే సంబంధం వదిలేయాల్సింది. ఈరోజు అందరు దేనికి ప్రిఫర్ చేస్తుండ్రు? సెకండ్ ఆప్షన్. అవును కదా, సంబంధం లేకుండా నడుతుంది. కానీ నా అహంకారం మాత్రం నేను తగ్గనీయను, దాన్ని మాత్రమే వదిలేయను. కనుకనే ప్రపంచం ఉంది. ద వరల్డ్ ఇస్ లైక్ దట్. కానీ అహంకారాన్ని పెంపొందించుకోవడం. కానీ జీవుడికి ఎప్పుడు సాంగత్యం కావాల్సింది. హ్యూమన్ మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. ఎప్పుడు సంబంధం కావాల్సింది. కానీ సంబంధం ఏం తీసుకున్నావు? సంబంధం తీసిపడవారేసావు. అహంకారం ఏం చేసింది? సంబంధాన్ని కుర్చీ మీకు వెళ్ళి ఇదే లేవు, కుర్చీ ఒకటే ఉంది, దర్ ఇస్ ఓన్లీ వన్ సీట్. ఇక్కడ మీకు తెలుసా మ్యూజికల్ చైర్ ఆడతారు? ఇక్కడ మ్యూజికల్ చైర్లు ఎన్ని ఉంటాయి? 10 చైర్లు ఉంటాయి. పిల్లల్లో 12 మంది ఉంటారు.
మ్యూజిక్ స్టార్ట్ అవుతారు తెలుసు ఇక్కడ ఆట మ్యూజికల్ చైర్ లాస్ట్కి ఎన్ని చైర్ అవుతాయి పార్టిసిపెంట్స్ చైర్ ఒకటే పార్టిసిపెంట్స్ ఇద్దరు కూర్చుంటారు ఎవరు ఒక్కరు. అలాగే మన హృదయం యొక్క పీఠంలా ఒక్కడే సీట్ ఉంది. లాస్ట్కు అన్ని ప్రపంచంలో అన్ని సంబంధాలు తిరిగి 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 ఎక్కడికి లాస్ట్కు దీనికి వస్తుంది. రిలేషన్షిప్ ఈగో ఎవరు కూర్చుంటాడు సంబంధం కూర్చుంటాడుతావా అహంకారం కూర్చుంటాడు అది డిసైడ్ చేసుకో. సో కనుకనే ఇప్పుడు అందరూ వచ్చిన కాబట్టి ఇప్పుడు నేను టాపిక్ చదివాను ఇప్పటికే ఇంట్రొడక్షన్ ఇచ్చిన అందరూ వచ్చిన వెయిట్ చేసిన దిస్ వాజ్ ఇంట్రొడక్షన్. సో కనుకనే ఇన్ షార్ట్ నేను లాస్ట్ పాయింట్కి వచ్చేది శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో భగవాన్ యొక్క అంశ అవతారము పృథు మహారాజు విషయం చెప్పగలుగుతుంది. సో ఈ పృథు మహారాజు పుట్టుకము ఇది ఒక పెద్ద రహస్యం. పృథు మహారాజు అంటే అంగనుగ రాజు ఉండే ధ్రువ మహారాజు వంశంలో అంగనుగ రాజు ఉండే. ఈ రాజు చాలా ధర్మాత్ముడు పాపం. కానీ ఈ ప్రపంచం అంటారు కదా ధర్మాత్ముడు ఎవరు పుడతారు ధర్మాత్ముడు ఎవరు పుడతారు ధర్మాత్ముడు పుడతారా ఎవరు పుడతారు మరి పాపాత్ములు పుడతారు. సో అట్లా ఈ అంగకు ఒక కొడుకు పుట్టిండు అని పేరు వేణ. సో ఈ వేణ చిన్నప్పటి నుంచి మనకి ఆటలేంది క్రికెట్ కాదు ఇంకో అబ్బాయిలు మటాలా బండకేసుకోవట్లా చంపేశాడు అటువంటి వాడు అంత అసలు బాగోగలిగిన వాడు. ఆలోచించండి అటువంటి ఎన్నో విధంగా ట్రై చేసి మెప్పించాడు నాన్న ఇట్లా కాదు అట్లా కదా వీళ్ళు వాళ్ళు అన్నీ చేసి తండ్రి ఎన్నో విధంగా ట్రై చేసాడు వాడిని మార్చి ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఈ వేణ మారలేడు. తండ్రి చేసాడుగా ఆ రాజ్యం అప్పయించాడు సన్యాసం తీసుకుడు మనం వెళ్ళిపోయాడు అంగ కొంత ఎంత చేయాలి హరే కృష్ణ. సో ఈ వేణ ఫస్ట్ క్లాస్ పరిపాలించాడు. ఇంకా ఆయన పరిపాలించినప్పుడు ఆ రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం అది లేకుండే దొంగతనం అది లేదు. ఎందుకు లేకుండే ఎందుకంటే అంతగా పెద్ద దొంగ వీడే. సో కనుకనే అందరు ఎన్నో ప్రయత్నం చేసారు బాబా ఇది మానేయు మంచి రాజుగా కానీ వినలేదు. అప్పుడు బ్రాహ్మణుల పని ఏంది క్షత్రియులు పరిపాలిస్తారు. బ్రాహ్మణుల పని ఏంది రాజుకు గైడ్ చేసుడు. సో కనుకనే శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులు ఎన్నడూ కూర్చుని కూర్చుంటారు పీఠం మీద సింహాసనం మీద. బ్రాహ్మణ కూర్చుంటారు సైడ్కి సలహాకారులు దే ఆర్ ద కౌన్సిలర్స్. సో రాజుతో ఏ పని చేయాలనో అది బ్రాహ్మణులు నువ్వు ఇది చేయి దే ఆర్ ద కౌన్సిలర్స్ ద కింగ్. సో వీళ్ళు బ్రాహ్మణులు ఎంతో ట్రై చేసిండ్రు వేణను కంట్రోల్ చేయడానికి కానీ వినలేదు. సో బ్రాహ్మణులకు ఎంత పవర్ ఉంటుంది మాట వినకపోతే రాజును గద్దె మీద కిందికి దించేయచ్చు దట్ ద పవర్ ఆఫ్ బ్రాహ్మణస్. కానీ వీళ్ళు ఏం చేశారు బ్రాహ్మణులు అందరూ వచ్చేసి తన మంత్రబలంతో తన తపబలంతో వేణను చంపేసిండు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ బ్రాహ్మణస్. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి వేణ చనిపోయాడు కానీ రాజ్యంలో దొంగల సంఖ్య పెరిగిపోయింది అధరం పెరిగిపోయింది. ఎట్లా రాజు లేకపోయాయి. అప్పుడు ఏం చేయాలి ప్రాజెక్ట్ రావాలి. అప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు ఆ వేనది శరీరంని మనము చెరుకు రసం ఎట్లెత్తాం అట్లా లోపల వేసి దాన్ని క్షణం చేసింది. అందులోకి వెళ్ళే భగవంతుని యొక్క అవతారం పృథు మహారాజ్ ఇంకా లక్ష్మీదేవి ఇద్దరు ప్రకటించింది. సో పృథు మహారాజ్ చాలా విషయం దాని తర్వాత పృథు మహారాజ్ వంశంలోనే చాలా 2-3 వంశాలు 2-3 తరాల తర్వాత ఒక రాజు జన్మిస్తాడు. అతని పేరు మహారాజ్ ప్రచిని బహరి. చాలా శక్తివంతుడు. ఆ ప్రచిని బహరికి 10 పుత్రులు. సో ప్రచిని బహరి మహారాజు తన పుత్రులు వయసు వచ్చిన తర్వాత ఏమిస్తాడు మీరందరూ పరిపాలించాలిగా ఈ రాజ్యం మీరు అప్పగిస్తా పరిపాలించాలి.
కానీ వీళ్ళంటారు లేదు. రెండో పాఠం తెలుసుకోవాలి ఈరోజు కోసం. ఫస్ట్ ఈగోయింగ్గా సంబంధం అని చెప్పింది. రెండోది ఈరోజు మీకు తెలిపే విషయం, తండ్రి చెప్తుండు ఈగో తీసుకోండి బాధ్యతలు. మనం వేడి చేస్తాం, ఇంకా ముసలి వేసుకుంటాడు, అది ఇంకా వదిలిపెడతాడు, ఇంకా తాళచాలు ఇస్తలేడు. కొడుకు వేడి చేస్తాడు అత్త కోసం, అత్త ఇప్పుడే తాళచాలు పుడుతుంది అల్మీర్లోది. కొడుకు వేడి చేస్తాడు, తండ్రి గారు ఎప్పుడు మన పేరు కొట్టేసుకొని నా పేరు ఎక్కిస్తాడు. అవునా? విల్ పవర్ ఏమంటారు పిల్లల వీల్ నామనా, ఎప్పుడు ఆ పేరు ఎక్కిస్తాడు, వేడి చేస్తాడు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్. అవునులేదా? ఎందుకు కావాలి ప్రాపర్టీ? ఎంజాయ్ చేస్తా. ఎస్, ఎంజాయ్ చేసడం తప్పు కాదు, ఎంజాయ్ చేసడం తప్పు కాదు, కానీ బాధ్యత తీసుకొని ఎంజాయ్ చేయు. ఈరోజు అందరికీ ఎంజాయ్మెంట్ కావాలి, బట్ నోబడీ వాంట్స్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ సుఖం కావాలి, కానీ బాధ్యత వద్దు నడలేదు. ఇప్పుడు వీళ్ళు 10 మంది పరిచితులు తండ్రి చెప్తుండు తీసుకోరని, కానీ వాళ్ళు ఏమంటారు లేదు. పరిపాలించడం అంటే ఏంటి? పెద్ద బాధ్యత. ఆ రెస్పాన్సిబిలిటీ మేము ఇంకా తీసుకునే పొజిషన్లో లేము. సో వీ నీడ్ టు అండర్గో ట్రైనింగ్. మాకు ట్రైనింగ్ అవసరం ఉంది, మాకు అనుగ్రహం అవసరం ఉంది. కనుకనే నాటి కాలంలో రాజులు ఏం చెప్తుండ్రి? కొడుకులకు రాజ్యం అప్పగించక ముందు వాళ్ళకు వనంలో పంపిస్తుంది ట్రైనింగ్ కోసం. ఏం ట్రైనింగు? తపస్సులు చేసుకోండి, తన ఇంద్రియాల మీద నిగ్రహణ ప్రాప్తి చేసుకోండి. డెవలప్ కంట్రోల్ ఓవర్ యువర్ సెన్సెస్, ఓవర్ యువర్ మైండ్, దెన్ విల్ బి ద పొజిషన్ టు రూల్. ఎందుకంటే బాధ్యత. ఒక రాజ్యం ఏంటి? ఒక కుటుంబంలో కూడా ఒక కుటుంబం బాధ్యత తీసుకోవాలంటే మంచి స్థిరం ఉండాలి, అంటే కుటుంబం ఉండాలి. ఇంకా రాజ్యం అంటే ఏంది? ఎన్నో రేట్ల లెక్క కుటుంబం ఉంది. కనుక నాటి కాలంలో రాజులు ఏమిస్తుంది? కొడుకులకు పంపుతుంది, పో తపస్సు చేసి రావు, ఫస్ట్ నీ ఇంద్రియాల మీద నిగ్రహణ సాధించుకో, మనసును కంట్రోల్ చేసుకో, దాని తర్వాత నీకు క్వాలిఫై బిఫోర్ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ. సో క్వాలిఫికేషన్ చాలా అవసరం. టుడే నోబడీ వాంట్స్ టు గెట్ క్వాలిఫైడ్, దే వాంట్ పొజిషన్. కనుక ఏమవుతుంది? ఎవ్రీథింగ్ ఇస్ అప్ అండ్ డౌన్, టప్స్ ఇంటర్వ్యూ. ఈరోజు పరిపాలించే వాళ్ళు ఎవరు? అన్క్వాలిఫైడ్ ఫెలోస్, ఎలాంటి అర్హత లేదు, పప్పుగలు, అన్క్వాలిఫైడ్ ఫెలోస్. ఏ విధంగా అయితే ఎంబీబీఎస్ది డిగ్రీ లేకపోతే, క్వాలిఫికేషన్ లేకపోతే, వానికి నువ్వు వాడు క్లినిక్ పెట్టుకున్నావు అనుకో, వాడు ఏమిస్తాడు? అది కోతి చేతుల కత్తిచ్చినట్టు. ఒక రాజవంశుడు కోతి కత్తిచ్చాడు. దేనికోసము? నేను నిద్రపోతున్నా, ఈగ ఆలో చూసుకో, ఈగ కనబడ్డా అన్నీ కత్తి పట్టి నరికి. కోత అన్నాడు, ఎస్ వెరీ గుడ్, ఉంటా. సో అక్కడ కొడితే ఇక్కడ కొట్టిండు, అక్కడ కొట్టిండు, ఫైనలీ ఐకే పోయి రాజు ముక్కు మీద కూర్చుంది. ఈగ పోయి రాజు ముక్కు మీద కూర్చుంది. కోత వేసాడు, రాజు ముక్కు నరికేసాడు. వై? అన్క్వాలిఫైడ్ ఫెలో. మనకి పాత్రత లేదు, ట్రైనింగ్ జరగలేదు మనకి. కివా ఎక్కడ ఉంటే కత్తి వాడాలి, కత్తి చేతికి అప్పగిస్తున్నారు అందరూ, కానీ కత్తిని వాడే ప్రశిక్షణ లేదు. దానివల్ల ఏమైంది? దానివల్ల కేవలం ప్రమాదమే. సో కనుగొని వీళ్ళందరూ ఏం చేశారు? వద్దొద్దు, మాకు ప్రమాదం వద్దు, మేము ట్రైనింగ్కి వెళ్తాం. 10కి 10 మంది ఇల్లు పెట్టుకొని వాళ్ళు సముద్ర గర్భంలో వెళ్ళిండు. సముద్ర గర్భంలో వెళ్ళి 10,000 సంవత్సరాల కోసం వాళ్ళు తపస్సులు చేసిండు. ఇన్ని రోజులు మీకు 10 నిమిషాలు కూర్చుంటే ఎప్పుడు అయిపోతుంది అనుకుంటారు. ఎప్పుడు చెప్పుడు మానేస్తాడు, కొంచెం టైం అవుతుంది, 1:30 భోజనం అన్నారు, ఇంకా 1:15 అవుతుంది, ఇంకొట్టలేదు, మళ్ళీ కిందికి మంచిగా కరిసి గమగా వాసన వస్తుంది, ఆకలి ఇంకా పెరుగుతుంది. మనం 10 నిమిషాలు కూర్చుంటాం, సరిగా కూర్చుంటాం.
మస్తు అటు ఇటు అటు కాలు మీద ఈ కాలు మీద ఆ కాలు మీద ఈ కాలు ఇటు అటు. వీళ్ళు 10,000 సంవత్సరాలు. ఎందుకంటే ఇది సత్యుగంలో అప్పుడు లైఫ్ ఎంత ఉంటుండే 1 lakh years. 1 lakh సంవత్సరాల 10,000 సంవత్సరాలు తక్కువనే లేదు. వాళ్ళు సముద్ర గర్భంలో వెళ్ళి తపస్సు అవుతామని పడింది. కానీ తపస్సు దేనికోసము? కేవలము దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రత్యార్థం కోసం, అతన్ని పూజించడానికి, అతన్ని ఆరాధించడానికి తపస్సు అవుతుంది. తో వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయట పడ్డారు సముద్రం అయి వెళ్ళేటప్పుడు. కానీ దారిలో వాళ్ళకు ఒక వ్యక్తి కలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కేవలం సంకల్పంతో బయట వెళ్ళిండు కి మేము బయట వెళ్ళాలి అని తపస్సు కోసం. కానీ తపస్సు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా ధ్రువుడు వాళ్ళ తల్లి అవమానించారు. ధ్రువుడు ఏమిషుడు ఇంట్లోకి బయట పడ్డాడు. నేను తపస్సు చేస్తా, 5 ఏళ్ల బాలుడు. తపస్సు చేయాలని కోరిక ఉంది, కానీ తపస్సు ఎలా చేయాలో తెలియదు. అవునది. సరే, హూ వాజ్ ద గైడ్ ఫర్ ధ్రువ? నారదుడు. నారదుడు వచ్చేసి ధ్రువునికి మొత్తము ఫార్మాట్ ఇచ్చేసిండు. ఎట్లా తపస్సు చేయాలి, ఈ 1 నెల ఇది, 2వ నెల ఇది, 3వ నెల ఇది, 4వ నెల ఇది. ఆ తపస్సు ఫాలో చేసిండు. 6వ నెలకు ధ్రువునికి సాక్షాత్ నారాయణ దర్శనం అయింది. కానీ ఇక్కడ ఈ ప్రచేతలకు ఎవరొచ్చారు గైడెన్స్? ప్రచేతలకు 10 మందికి వాళ్ళ తపస్య విజయవంతం అవడానికి గైడెన్స్ ఇవ్వడానికి ఎవరొచ్చారు? సాక్షాత్ శివుడు ప్రకటించి వాళ్ళకు మొత్తం గైడెన్స్ ఇచ్చింది. ఎట్లా తపస్సు చేయాలి, ఏం చేయాలి. మరి ఇప్పుడు శివుడు రావడం కారణం ఏంది? వీళ్ళు ఆహ్వానించిండ్రా? వీళ్ళు మెసేజ్ పెట్టినరా? ఎవరున్నారు కొంచెం గైడెన్స్ కావాలి? వెబ్సైట్లో వెళ్ళిండ్రా? కౌన్సిలింగ్ వెబ్సైట్. ఈజ్ దేర్ సమ్వన్? నో. దేనికి లాగిన్ కాలేదు అని. శివ హిమ్సెల్ఫ్, శివుడు తనని వచ్చేసిండు. కనుక ఏమైపోయినా శివుని అనుగ్రహం కావాలంటే తపస్సు లేకుండా కోసం శివరాత్రి రోజు అనుగ్రహం కోసం కదా. మరి వీళ్ళు శివ అనుగ్రహం కోసం వేసిండ్రా? వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు? ఎవరి కోసం వెళ్తున్నారు? వీళ్ళు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ కోసం తపస్సు అయినా వెళ్ళిండు. తో కనుకనే మనము కృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవల నియుక్తులైతే కేవలం శివుడే కాదు, 33 కోట్ల దేవతలు ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ కోసం చెప్పాడు. ఎందుకు? ఏకల ఈశ్వర కృష్ణ ఆరసవ భృత్య. కేవలం ఈశ్వరుడు అన్నవారు ఎవరు? ఒక్కడే కృష్ణుడు. మీతందరూ ఎవరు? భృత్య. భృత్య అంటే ఏంటి? దాసుడు. తో కనుకనే ఎప్పుడైతే 33 కోట్ల దేవతలు చూస్తారో, అబ్బా వీడు ఈ జీవుడు మా స్వామి వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుండు, కానీ మీకు సరైన గైడెన్స్ లేదు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు వచ్చి గైడెన్స్ ఇస్తారు. తో శివుడు వచ్చేసి ఈ ప్రచేతలకు కనీసం 25-30 శ్లోకాలు అది రుద్రగీత్ అనే ఒక స్తుతులు చెప్పేసాడు. రుద్రగీత అంటే మీరు ఈ రుద్రగీత్ పాడండి, ఈ స్తుతులు మీరు పాడండి, సాక్షాత్ మీకు ఆ దేవాదేవుని దర్శనం అయితే. తో శివుడు ప్రచేతల కోసము గురువు అయిపోయాడు. కానీ ఇదే నేను శ్లోకాలకు స్థుతులకు, కానీ లాస్ట్కు ఆ స్థుతులు చెప్పేకంటే ముందు శివుడు 2 మాటలు అంటాడు. అది ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న, శివుడు ఎందుకు రావచ్చు? ఎవరు పంపిస్తారు? ఏ విధంగా అయితే కృష్ణుడు నారదుని పంపిండు, ఏం చూసి? వీనికి నన్ను చేరుకొని కోరిక ఉంది, కానీ దారి తెలియదు. తో కనుకనే దారి చూపెట్టాడు. తో కృష్ణుల అనుగ్రహంతో గురు దొరుకుతాడు, గురు అనుగ్రహంతో కృష్ణ ప్రాప్తి అవుతుంది. బై ద మర్సీ ఆఫ్ గురు యు గెట్ కృష్ణ, అండ్ బై మర్సీ ఆఫ్ కృష్ణ యు గెట్ గురు.
కనుక ఇక్కడ శివుడు రావడం కారణం ఏంది? తనను నిందాం. శివుడు ఎప్పుడు నేను ఎందుకు వచ్చినా, ఎందుకు మిమ్మల్ని నేను బోధిస్తున్నాను. చాలా చక్కని 2 శ్లోకాలు ఉన్నాయి. దాని తర్వాత ఆ 30 శ్లోకాల స్తుతులు ఇలా చెప్పి శివుడు వెళ్ళిపోతాడు. మీరు ఈ స్తుతులు వాడండి, ఖచ్చితమే మీ కోరిక తీరుస్తుంది, మీకు దేవాదేవుంది దర్శనం అవుతుంది. ఇంకా ఖచ్చితమే దర్శనము అయింది అన్నమాట, కాలేదు కాదు. చాలా డీటెయిల్గా చెప్పడింది. సముద్రం విషయము ఎట్లా ఉందో, అట్లా తామర పూలు, పక్షులు, పిట్టెలు అవన్నీ చాలా డీటెయిల్గా వివరించి చెప్తుంది. మళ్ళీ శివుడు ఎట్లా ప్రకటించిండు, వాద్యాలతో సహా, శివగణాలతో సహా శివుడు ప్రకటించిండు కదా. సో అయితే ఈ వాజ్ అకంపెనీడ్ బై మెనీ మ్యూజిషియన్స్ హు ఆర్ గ్లోరిఫైయింగ్ హిమ్. శివుడు ఉండకు రాలేడు. శివుడితో పాటు ఎవరు? శివగణాలు వాద్యాలు వాయిస్తూ శివుని కీర్తులు వాడుతూ కీర్తిస్తూ వాళ్ళు ప్రకటించిండ్రు కదా. ఎప్పుడైతే వీళ్ళు ప్రచేతలు శివుని చూసిండ్రో చక్కగా వాళ్ళు సాష్టాంగ దండ ప్రణామాలు వాళ్ళు అర్పించారు కదా. ఆశ్చర్యపడ్డారు. మేమైతే పిలవలేము, ఆవరించలేము. శివుని దర్శనము పెద్ద పెద్ద ఋషులకు, మునులకు సర్వము త్యాగం చేసిన తర్వాత కూడా దర్శనం కాదు. మరి మేమైతే జస్ట్ వెళ్ళినాం, ఇంకా మేము తపస్సులు స్టార్ట్ చేయలేము. ఇంకా మాకు దర్శనం కారణం లేదు. కనుకనే భగవద్భక్తులకు కృష్ణ భక్తి మన మార్గం వైపు కొంచెం మలిగినమంటేనే ఒక్క విషయం గుర్తుంచుకోండి, 33 కోట్ల దేవతలు ఆ జీవునికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు సెపరేట్ వాళ్ళకి ఆహ్వానించే అవసరం లేదు. దే ఆర్ రెడీ టు హెల్ప్ దట్ డివోటీ ఇఫ్ యు ఆర్ జస్ట్ టేకింగ్ అ టర్న్. చెప్పండి. కనుకనే వాస్తవంగా కృష్ణ భక్తి చేసినామంటే, కృష్ణ భక్తి చేసే కోరిక వచ్చిందంటే మిగతా ఆటోమేటిక్ అది సెట్ అయిపోతాయి. కొందరు అరే నాకు ఇది సెట్ లేదు, నాకు అది సెట్ లేదు, ఇట్లా అరే చూడో అవిటిని సెట్ చేసే ప్రయత్నం చేయ. కొందరు నేను చేస్తా, భక్తి చేస్తా, జపం చేస్తా, కానీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కొడుకు పెళ్లి కాలేదు, బిడ్డ పెళ్లి కాలేదు, ఇంకా మన్మళ్ళ పెళ్లి కాలేదు, ఈ మన్మడి పుట్టిన వాని పేరు పిలిపించేది, అవన్నీ సెట్ అయితే భక్తి అవుతాను. అవి ఎన్నడూ కాదు, ఎన్నడూ చేయము. అది నెవర్ ఎండింగ్ స్టోరీ. లేదా నాకు ఇప్పుడు సరిగ్గా జాబ్ లేదు, నాకు శాలరీ వస్తలేదు, నాకు ఉండదు ఇల్లు లేదు, నాకు పరిస్థితి దారుణం ఉంది అని సెట్ కానీ చాలా మంది చెప్తారు, స్వామి మీ దేవుని కొంచెం మొక్కుని కొంచెం ఏమని మొక్కాలి, మాకు అంత సెట్ కానీ మేము వస్తాం, రెగ్యులర్ టెంపుల్ వస్తాం, సండే వస్తాం. నేను మీరు సెట్ కాదు, మీరు రాదు. ఎందుకంటే భక్తి ఇది కండిషన్తో చేసేది కాదు. ఇది అయితే నేను అత్త కాదు, భక్తి ఏయు దాని తర్వాత అవన్నీ సెట్ అవుతాయి. నేను జైచాలకి వెళ్ళి బయట వచ్చినప్పుడు నేను సెంటర్కి వెళ్ళి బయట కిందికి దిగిన, 2 యువకులు వస్తారు క్లాస్కి. ఒక ఆయన అంటుడు, ప్రభుజీ మాకు లేదా భక్తిలో ముంగడు పోవాలని చాలా కోరిక ఉంది, బాగా కోరిక ఉంది, బాగా తీవ్రంగా ఉంది, కానీ పరిస్థితులు సహకరిస్తలేవు ప్రభుజీ. ఆయన ఏం ప్రాబ్లం ఉంది? డబ్బులు లేవు ప్రభుజీ అంటే. డబ్బులు లేవు ప్రభుజీ నాకు, అందుకే నేను పరిస్థితులు కొంచెం భక్తి చేయలేకపోతున్నా. నేను నా కారు పక్కన నిలబడ్డా. నేను అన్న చూడు, నా కారు చూసినావు, ఇది ఎందుకు పెట్టాను? ఇవి నా కారు కూడా చెప్పిన. నేను ఈ కారు 12 లక్షల కారు. ఇది నా కారు కొనలేడు కదా, నా కారు 12 లక్షల కారు ఉంది. నాకు జాబ్ ఉందా? నేను పనిపోతుందనా? నాకు ఇల్లు ఉందా? నాకు సంసారం ఉందా? నాకు ఏముంది? ఏం లేదు, కానీ కారు ఉందా లేదా? మరి నేనేం చెప్తున్నాను? నేనేం చెప్తున్నా? కారు ఉంది. నేను నీకుందా? లేదు. నాన్న నీ ఇల్లు ఎంత పెద్దగా చెప్పు. నీ ఇల్లు ఎంత పెద్దగా ఉంది? నా ఇల్లు 3 గుంటలు ఉంది. 3000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉందండి, అది కూడా 3 అంతరాలది. నేను ఎందుకు చెప్పు? మరి నేనేం చెప్తున్నా? ఏం చేస్తా? నేన్న నువ్వు ప్రతిరోజు మధ్యాహ్నము ఎన్ని ఐటమ్స్ తింటావు? నేను ప్రతిరోజు మధ్యాహ్నము 16 ఐటమ్ల వింటుంటాను. నేను ఉన్నారు మీ పేరు ఇక్కడ
పూటకు 16 ఐటమ్ తింటారా మీరు? మరి అందరు పెద్ద పెద్ద కోటేశ్వరం ఇక్కడ చెప్పండి. బ్రేక్ఫాస్ట్ ఎన్ని ఐటమ్ తింటారు? మేము 10 ఐటమ్ తింటాము. డిన్నర్లో 11 ఐటమ్ తింటాము. ఉండడానికి 3000 స్క్వేర్ ఫీట్ బంగ్లా ఉంది, 3 అంతరాలది. రాజభక్తులు 12 లక్షల కారు ఉంది. మరి ఏం పని చెప్తున్నాను? ఏం పని లేదు, ఏం పని లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నెత్తిన ఎన్నికలు కూడా లేవు, ఏం లేదు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నావు అని చెప్పినా నేనేం చెప్తున్నాను, నువ్వు ఆ పని చేయి. నా కృష్ణుడు గీతలో ఒకటే మాట చెప్తుండు. ఏం చెప్తుండు? అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కృష్ణుడు ప్రతి ఒక్క జీవికి భగవద్గీతలో ఒకటే చెప్పేది, అనన్యశ్చింతయంతో మాం. నువ్వు కేవలం ఏం చేయు? అనన్య భావంతో నా భక్తి అయ్యి అధిగలం చేసినట్లయితే. మళ్ళీ ఏ జన అంటే ఎవరినట్టు కండిషన్ పెడతలేదు. ఈ కులమోళ్ళు, ఆ కులమోళ్ళు, ఈ వర్గం చెందిన ఎవరిన ఏ జన ఎవరైనా అనన్య భావంతో నా భక్తి చేసినట్లయితే కృష్ణ ఏం చెప్తుండు? యోగక్షేమం వహామ్యహం. ఉన్నది కాపాడుతాను, లేంది ఉన్నది కాపాడుతా. ఓకే, కానీ మనం అంటాము ఉన్నది కాపాడుతావు, ఏ మంచిదే మాటనే. కానీ దగ్గర ఏం లేకని ఏం కాపాడుతావు? ఉంటే కదా కాపాడుతుంది. దగ్గర ఏం లేకని ఏం కాపాడుతావు? భయపడదు. వహామి అహం, అహం నేను, వహామి వహం అంటే ఏంది? హమాల్లాగా నా వీప్ మీద వేసుకొని మోసుకొని తీసుకొచ్చి నీ ఇంటి కడపక్కడికి వచ్చి నేను అందించిపోతా. ఎవరిస్తున్న మాట? కృష్ణుడు మాట ఇస్తుంది. అలాగే నా పిల్లలకి చెప్పినా, నువ్వు కూడా అంటూ డబ్బులు లేవని, నువ్వు కేవలము అనన్య చింతన. అన్ని ప్రాబ్లం ఏముంది? అనన్య చింత ఎత్తలేవు. అనన్య చింతనతో మనం చదవలేదు. ఇంకా ఇది రావాలి. భక్తి చేయి ఫస్ట్. భక్తి చేసినావా మిగతా అన్ని సెట్ అవుతాయి. నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ ప్రతి చోటు చెప్తా. ఇది గట్టి వినండి. ఈ రోజు కోసం ఏం అర్థం కాకుండా కానీ ఇది మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో బజ్జీలు చేసుకోవాలంటే నేను ఎప్పుడు ప్రతి చోటు చెప్తా ఉంటాను, మీపై కొందరు వినుంటారు కూడా. ఇంట్లో బజ్జీలు చేసుకోవాలంటే మిర్చి బజ్జీలు ఏమవసరం ఉంటుంది? శనగపిండి, మిరపకాయలు, సాల్ట్, ఇంకా కంచుడద్దా, ఆయిల్ వద్దా, ఇవన్నీ అవసరం కదా. ఇప్పుడు మిర్చి పిండి నడిపినావు, మిర్చీలు చీరినావు, గింజలు తీసి పారేసినావు, అలా మసాలా నింపినావు, నూనె కంచుట్లో నూనె పోసినావు, నూనె మంచిగా గరమైంది, మిర్చిలల్లా పిండిలా ముంచుకుంటున్నావు, వేస్తున్నావు. ఏం తయారవుతున్నాయి? మిర్చి బజ్జీలు తయారవుతున్నాయి, అవులేదా? బట్ కానీ ఆ మిర్చి బజ్జీలతో పాటి ఏం తయారవుతున్నాయి? బూందీ తయారవుతుంది, అవుతుందా? అవుతుందా లేదా? పొడుగా, చిన్నగా, బక్కగా, దొడ్డుగా, వేరే వేరే సైజు, వేరే వేరే డైమెన్షన్ ముందు తయారైందా లేదా? అందరు చెప్పారు అవుతుందా లేదా? ఆడో చెప్తలేరు. అంటే అంతా చెప్తుంది ఆడో బజ్జీలు చేసి మానేసినారు. మర్చిపోయి బజ్జీలు చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుండే. ఇప్పుడు బయట దొరికాయి కదా, ఓడి కంచు పెట్టాలి, ఓడి 10 రూపాయలు వారకాడ రోడ్డు ఉండడు, ఆ గబ్బుకం బజ్జీలు, ఆ నిన్నటి పిండి మొన్నటి మిర్చిలు ఇప్పుడు మిగిలినాయో అక్కడ గోపుడా చేసుకుంటా అలా ఇక్కడ అన్ని ఎత్తాడు, మంచిగా రుచి వస్తుంది. చెప్పాలి ఈ గురించి. మేము బొంబాయిలో ఉన్న అక్కడ మా ఇల్లు పక్క మన బయట బజ్జీ దుకాణం ఉండేది. ఇప్పటికి ఉంది, ఇప్పుడు బజ్జీ దుకాణం. పెద్ద పెద్ద కార్లు ఆపుకొని తింటారు అక్కడ, అంత రష్. చిన్న ఇంత ఠేలా పెద్ద పెద్ద కార్లు అవుతాయి. నీకేమో చెప్తారు తెలుసా? हम लोग ना घर पे बनाते हैं पर इतना टेस्ट नहीं आता है. अंदर ఇంట్లో మీరు చెప్తారు ఇవి వేయాలని అన్నీ వేస్తాం, మరి టేస్ట్ రాదు. ఎందుకు రాదో చెప్తే ఇప్పుడు
ఎందుకు చెప్తే ఇప్పుడు గట్టి నుండి అయితే వీడు రాత్రి పప్పు నానబెడతాడు దేనికోసము మన పెసరప్పు బజ్జీల కోసం రాత్రి నానబెడతాడు దాని మూత అయితే ఉండదు రాత్రి ఎలకలు మన్ను మసాలా జిల్ల పురుగులు అన్ని తిరుగుతుంది మీద తిరిగి అలా గొద్దలు లేచిపోతాయి ఈ రాత్రి పని ఇక వీడు పొదలు ఓడు అప్పుడు గ్రైండర్ లేకుండా మెచ్చిన ఉన్నప్పుడు పేద అయితే అది ఉంటుండే రుబ్బేది ఇప్పుడు లేచిండా లేతనే అదే గబ్బు బట్టల మీద చేతిలో బిడి పట్టుకొని వాడు పోయి రావాలా సగం బిడి లోపట్ల సగం బిడిగా చేతులు ఇంకా లక్ష్మ చేతులు ఏం పడుకోడు ఇక చేతి లేదు స్నానం లేదు ముఖం లేదు ఏం లేదు మరి అది దాన్ని ఏమంటారు రోలు పొత్రంలా రాత్రి ఎలకలు మన్మషం తిరిగినాయి అందులో కూడా పొగల 6 గంటలకు మళ్ళీ ఇది 5:30కు ఆ పప్పు తీయాలా అందులో పోయాలి కడుగుతుంది ఏం లేదు ఇక ఇవన్నీ చేసిన ఫాలో అయ్యారు మీరు మీ బజ్జీలో అంత రుచికర కలేదు మీకు రుచికర బజ్జీ కరకాలని మరి ఫాలో అయ్యింది ఇక్కడ ఇక వాడే ఆ పప్పునంత అందులో పోతాడు కడుగు లేదు ఏం లేదు మళ్ళీ తీసిండు దానిలో పోసిండు మరి ఆ రోట్లో ఏమైనా పడ్డదా లేదా సేమ్ చేసి లేదు ఇక కూర్చొని ఇట్లా ఇక ఒక చేతేమో నూరుతుంది ఇంకో చేతిలో ఏముంది మధ్యలో బిడి కాస్తుంది ఆ బుడి ఎలా ఉండాలా యాస్ట్రే ఆ రోల్ అంటే ఏంటి యాస్ట్రే నూరుతా ఉంటే కాలు మీద వెళ్తుంది అంతా వీటి పోయొచ్చి ఇంకా కాళ్ళని మడపలేడు ఇంకా మొత్తం పప్పు చిల్లుతూ ఉంటుంది కాళ్ళ మీద ఇది ఈతడు ఇట్లా తీసి మొత్తం నూరుతూ ఉంటాడు మళ్ళీ ఉప్పేసే అవసరం ఉండదు ఎందుకు మొత్తం చెమట ఆడుతుంటుంది అందులో ఇక యాడెడ్ ఫ్లేవర్స్ ఇంకా కథ బాగా పెద్ద ఉంది చెప్పరు ఇక ఈ విధంగా బజ్జీలు చేసిన తర్వాత ఇక మళ్ళీ బజ్జీలు లేటప్పుడు ఇక మళ్ళీ గోకచ్చే వీపి గోకడు ఇక దాన్ని బట్టి ఇక కంచుడు బట్టి కొంచెం గోకడు ఇక కంచు కాదు చెంచా బట్టి జాలి కట్టి గోకి దాన్ని బట్టి తిస్తాడు ఇక వెజ్జీలో రుచిది టేస్ట్ అది ఇట్లా రుచి వస్తుంది వీళ్ళంటారు हम लोग घर पे बनाते ऐसा टेस्ट आता है మళ్ళీ ఇంకొకటి ఇది కాల్ చేసిండా మళ్ళీ గోక్కుంటాడు అటు ఇటు ఇక్కడ గోక్కుని అక్కడ గోక్కుంటాడు ఆ గోకిది కూడా అన్నది ఇక ఎట్లా రుచికరంగా ఉంటాయి బజ్జీలు వీళ్ళంటారు అరే మా అమ్మాయి ఇంత రుచి ఉంటాయి అంటే ఇవన్నీ ఫాలో అయితే మీకు ఇప్పుడు యూట్యూబ్లో రెసిపీలు చూస్తారు కదా మనం యూట్యూబ్లో రెసిపీలు చూస్తే అరే అట్లా అయితే లేవు రెసిపీలు ఏమైతే లేవు మధ్యలో డెలివరీ ఎడిట్ చేస్తారు కదా మొత్తం వీడియో ఎడిట్ అయిపోయింది సో కనుకనే ఇక్కడ ఇద్దరికి ఇచ్చే ఎగిరిపోకుండా సో కనుకని ఎందుకు చెప్తున్నంటే మనము ఏ విధంగా అయితే బజ్జీలు చేసినప్పుడు మనం బుంది విషయం ఆలోచించినామా బుంది కోసం కంచు పెట్టినామా కానీ బుంది అప్రజ్ఞంగా తయారైంది తో అలాగే కృష్ణ భక్తి ఇది బజ్జీలు లాంటిది కృష్ణ భక్తి ఇది బజ్జీలు లాంటిది బజ్జీలు తయారు చేసే ప్రయత్నం చేయండి ధనము ఐశ్వర్యం సంపద విద్యాగ్రహ అవన్నీ అయితే తుముర్లు అవి ఆ ప్రయత్నంగా చెప్తాయి కానీ నువ్వు మిర్చిలు వేయకుండా కేవలము బుంది చేసే ప్రయత్నం చేయు బుంది అవుతుంది బజ్జీలు అయితే బుంది అవుతుంది కానీ బజ్జీలు కావు నువ్వు అలాగే నాకు ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు నా భౌతికంగా పరిస్థితులు చక్కగా అయితే నేను భక్తి చేస్తా కాదు భక్తి అయ్యి ఫస్ట్ బజ్జీలు తయారయ్యు బుందీలు ఆటోమేటిక్గా తయారవుతుంది ఇది గుర్తు తీసుకోండి ఇలా బజ్జీలు ఉన్నాయి బిన్నులా ఉన్నాయి ఏం బజ్జీ మిర్చేనా అసలు నేను చూడలేను ఇలా బజ్జీ అనేటప్పుడు అది గుర్తు తీసుకోండి సో బడ్జెట్ ఏంది కృష్ణ భక్తి ముందంటే ఏంది ఇవన్నీ భౌతిక విషయం సో ఫస్ట్ బజ్జీ తయారు చేసే ప్రయత్నం చేయండి కృష్ణ భక్తి గట్టిగా చేయండి కృష్ణుడు ఎవరున్నాడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీపతి వైకుంఠనాథుడు అతని చుట్టుపట్టు లక్షల లక్ష్మిలు చేతుల చీపడు మూర్తుండు సో అతని సేవ చేస్తే ఒక విషయం జరగదు రాదు అన్నది అవుతుందా ప్రాబ్లం ఏముంది మనం సరిగా భక్తి చేస్తలేము ఇది ప్రాబ్లం
సరిగా భక్తి ఎత్తలేమంటాము, ఇట్లా ఎందుకు ఎత్తలేదు, అట్లా ఎందుకు ఎత్తలేదు. అరే భక్తి మంచి అయ్యి, మంచి బజ్జీలు తయారు చేయు, మంచి బుద్ధి ఆటోమేటిక్లీ తయారు చేయు. సో కనుకనే పరిస్థితులు మారితే నేను భక్తి చేస్తే అనుకోకుండా, భక్తి చేస్తే పరిస్థితులు మారుతాయి. ఇది గుర్తుంచుకోవాలి ఈరోజు కోసం. భక్తితోని పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు మారితే భక్తి రాదు. ప్రపంచంలో మనం అందరం పరిస్థితి మార్చి ప్రయత్నించుకుంటాము, నేను అనుకుంటాం దానివల్ల భక్తి చేస్తుంది. ఎన్నడూ కాదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే భౌతిక జగత్తుల గుణం ఏముంది? దుఃఖాలయం అశాశ్వతం. నథింగ్ ఈజ్ టెంపరీ, పర్మనెంట్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. సో కనుకనే ఇక్కడ శివుడు ప్రకటించి ఏమంటున్నాడు? శివ బికేమ్ వెరీ ప్లీజ్డ్. వీళ్ళు దండప్రాణం పెట్టేసరికి శివుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి శివుడు ఏమని చెప్తుండే కదా, ఈ 2 శ్లోకాలు వినండి. శ్రీ రుద్ర ఉవాచ. రుద్ర నోటి నుండి పలికిన శబ్దం ఉంది. ఏమి చెప్తుండు? యు ఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ కింగ్ ప్రచిని బహరి. వీరందరూ ఎవరు? ప్రచిని బహరి మహారాజుని పుత్రులు. ఐ విష్ యూ ఆల్ గుడ్ ఫార్చ్యూన్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. తో శివుడే శుభాకాంక్షలు తెలియజేస్తుడు. ఆల్ ద బెస్ట్, అభినందనాలు. సారీ, శివుడు అభినందనలు తెలియజేస్తుంది. ఫస్ట్ విషయం, ఐ ఆల్సో నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. మీరు ఏం చేయబోతుండ్రో అది నాకు తెలిసి ఉంది. కనుకనే మీపై దయ చూపడానికి, మిమ్మల్ని అనుగ్రహించడానికి, మీరు చేసే కార్యంలో విజయవంతులు అయ్యడానికి నేను ఇక్కడ ప్రకటించింది అని చెప్తున్నాడు. సో కనుకనే భక్తి చేసినామా దేవతలందరూ ఆటోమేటిక్లీ మన అవసరాలు తీర్చుకుంటారు, మనకు సరైన గైడెన్స్ చెప్తారు. మళ్ళీ రెండో విషయం చెప్తున్నారు, ఇది గట్టి రండి. ఇది చెప్పిన ముగిస్తాయి ఈరోజు క్లాస్ది సారాంశం ఇదే. నేను దీంతో స్టార్ట్ చేసిన శివుని అనుగ్రహం పొందాలి. శివుని అనుగ్రహం ఎట్లా పొందాము? శివునికి ఇష్టమైన పని చేయాలని. సో ఈ శ్లోకంలో శివుడు ఇప్పుడు లార్డ్ శివ కంటిన్యూడ్, ఎనీ పర్సన్, ఏ మనుషుడైతే, ఏ మానవుడైతే who's surrendered to the supreme personality of Godhead Krishna, ఏ మానవుడైతే దేవాది దేవుడైన శ్రీ కృష్ణ భగవాన్కి సంపూర్ణంగా శరణు పొందుతాడో, ఈజ్ యాక్చువల్లీ డియర్ టు మీ. ఎందుకు? ఆ వ్యక్తి నాకు ఇష్టమైన ప్రియమైన వాడు. చెప్పండి. సో మనము ఉపవాసాలు తపాలు అన్నీ చేస్తున్నాము దేనికోసము? శివుడు అనుగ్రహం కోసం, భక్తి కోసం కాదు, వరాలు పొందడానికి. కానీ చెప్పినట్లుగా తండ్రికి ఇష్టపడకపోతే తండ్రి కొడుకు పసిస్తాడా? లేదా? కొడుకు ఏం చేయాల్సింది? తండ్రికి నచ్చినట్టు చేయాల్సింది. లేదు, అప్పుడు ఇస్తారు. సో అలాగే ఇప్పుడు శివుడు చెప్తున్నాడు, నా అనుగ్రహం కావాలన్నా. సో నా అనుగ్రహం కావాలంటే నువ్వు నాకు ప్రియునివి కావాలి. అవునులేదా? నాకు ప్రియుని కానంత వరకు నేను ఇవ్వను. ఇస్తారు ఎవరన్నా? ఈ ప్రపంచంలో కూడా సంబంధంలో, ఏ సంబంధంలో కానీ మనకి ఇష్టం లేని వ్యక్తి మన ఇంటికి వస్తే ఇస్తామా? మన ఫ్రెండ్ కానీ, ఒక వ్యక్తి కానీ మనకు ఒక 10,000 రూపాయలు ఇవ్వు, ఒక 20 రూపాయలు అప్పు ఇవ్వని ఇస్తామా? కానీ అదే మన మిత్రుడు ఉంటే, మనకు నచ్చిన వ్యక్తి ఉంటే, మనకు ప్రియుడే ఉంటే 20 ఇక్కడ 100 కూడా ఇస్తాం. అవులేదు. ఎందుకు? బికాస్ ఐ లవ్ యూ, బికాస్ యూఆర్ వెరీ డియర్ టు మీ. అలాగే శివుని అనుగ్రహం కావాలంటే మనం శివునికి ప్రియులు కావాల్సింది. వీ హ్యావ్ టు బికమ్ డియర్ టు లార్డ్ శివ. కానీ ఇక్కడ శివుడు చెప్తుండు తనకు ప్రియులై విధానం, మార్గం. ఎట్లా ప్రియులు అవుతారు? ఎవరు నాకు ప్రియులు? ఎనీ పర్సన్ హూ సరెండర్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కృష్ణ, ద కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్, మెటీరియల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ ఎంటిటీ. భౌతిక ప్రకృతిని నియంత్రించేవాడు, ప్రతి ఒక్క జీవి నియంత్రించే దేవునికి ఎవరైతే శరణ్ పొందుతారో ఆ వ్యక్తులే నాకు ప్రియులు అని చెప్తున్నారు. ఇంకా ఎవరు గారు ప్రియులు? నేను ఒక పొద్దులున్నా, నేను ఇది చేసిన అది చేసిన, నేను ప్రియుని ఏదైనా కావు. శివునికి ప్రియుడు అయ్యేటుంటే ఏం కావాల్సింది? కృష్ణ భక్తులుగా మారాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంతవరకు మనము
ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయము, ఎంతవరకు అయితే మనం ఈ హరే కృష్ణ మంత్రం జపం చేయమో అంతవరకు మనం కృష్ణునికి ప్రియులం కాదు, కృష్ణ భక్తులం కాదు. సారీ, మనము హరే కృష్ణ మహామంత్రము ఇది యుగ ధర్మము, కలియుగం కోసము జపించే మంత్రము, కలియుగం కోసం విధానం ఉంది హరినామ సంకీర్తన, కలియుగం కోసం మంత్రం ఉంది హరే కృష్ణ మహామంత్రం. సో ఎంతవరకు ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేయరో అంతవరకు వాళ్ళు భగవద్భక్తులు కాదు. ఇంకా ఎంతవరకు వాళ్ళు భగవద్భక్తులు కారో అంతవరకు వాళ్ళు శివునికి ప్రియులు కాదు. ఇంకా ఎంతవరకు శివునికి ప్రియులు కారో అంతవరకు శివుని అనుగ్రహం ఎట్లా. సో కనుకనే వ్రతాలు తపాలు ఇవన్నీ చేసే బదులు, ఉపవాసం ఉండే బదులు ఏం చేయాల్సింది, మనము కృష్ణునికి దగ్గరే ప్రయత్నం చేయాల్సింది, మనము కృష్ణ భక్తులై ప్రయత్నం చేయాల్సింది. కృష్ణ భక్తులు అయినట్లయితే కేవలం శివుడే కాదు, 33 కోట్ల దేవతలు రెడీ ఉన్నారు. ఏం తీసుకొని మొత్తం సంచులకు సంచులు వరాలు తీసుకొని రెడీ ఉన్నారు. అత్తే గుమ్మరిత్తమని వరములు తీసుకొని వాళ్ళు రెడీ ఉన్నారు. ఎవరి మీద వర్షించడానికి? కృష్ణ భక్తుల మీద వర్షించడానికి. సో కనుకనే కృష్ణ భక్తులకు సెపరేట్గా ఎవరిని పూజించే అవసరం లేదు. వృక్ష మూలంకి నీళ్ళు పోసడం అంటే, వృక్ష మూలం నీళ్ళు పోసడం అంటే ఆకుకు, కొమ్మకు, రెమ్మకు, పండుకు, పూతకు, కాయకు అన్నిటికీ నీళ్ళు అందుతలేవు. సెపరేట్గా పైపట్టే అవసరమా? పైపట్టే అవసరం మీద సెపరేట్గా మీద ఆకులో, కొమ్మలకు, రెమ్మలకు పైపట్టి టైం వేస్ట్, నీళ్ళు వేస్ట్, చేతి నొప్పి లేదా పైపులో ఉంటారు కదా, అదే పైప్ పట్టు వాళ్ళు ఆ పైపులు కిందేసాయి వేర్ల కదా, తక్కువ సమయంలో పట్ల తక్కువ నీళ్ళల్లో తక్కువ శ్రమతో మనము మొత్తం వృక్షంని పోషించవచ్చు. ఆకులో కొమ్మలకు నీళ్ళు పడితే చెట్టు వెళ్ళిపోతుంది. కనుకనే ఇప్పుడు కాలు చేతులు నీరసం అవుతుంది, నిన్న ఉపవాసం ఉన్నాము నీరసమైంది, సలైన్ పెట్టుకోవచ్చు. కానీ సలైన్ పెట్టుకోవడము ఏమంటారు, సలైన్ పెట్టుకోవచ్చు సార్ నీరసం అయితే, కానీ సలైన్ పెట్టుకోవడం పద్ధతి? నీరసం పోవాలంటే సరైన పద్ధతి ఏంది? ఆహారం ఉంది. సో ఎప్పుడైతే మనము ఆహారంని ఇక పొట్టలేసినా ఈడ పడ్డదా, ఈడ పడ్డదంటే ఈ మూలకి వెళ్ళి పడితే ఈ మూల దాకా ఏమవుతుంది, అన్నిటికి సప్లై అవుతుంది, అవుతుందా లేదా? సో అలాగే కృష్ణ భక్తి చేసినామంటే 33 కోట్ల దేవతలకు ఆటోమేటిక్ అందుతుంది. సెపరేట్గా చేసే అవసరం అది గట్టిగానే ఉంది. కానీ నాకు తెలుసు మళ్ళీ ఎత్తాను మీరు లేదంటారు, మళ్ళీ చేసి బరువు. నాకు అర్థమైంది, సిద్ధాంతం అర్థం కాలేదు. మూల కూడా నిలిపోతాము, మీద కూడా పడతాము, టైం వేస్ట్ చేసుకుంటాము. ఇట్స్ సింప్లీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. నీళ్ళు వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. కనుకనే వృక్ష మూలం నీళ్ళు పట్టింది. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు నచ్చదా ఈ పేరు? నచ్చదా? మరి గంటలు అయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క పట్ల నోరు చెప్తలేడు. ఎందుకు అంటే నేను ఇష్టం అనిపించలేనా, లేక మా బాబు ఇష్టం అనిపించలేదు? మౌనవర్ధమా? ఈ మౌనవర్ధం దారుణంగా ఉంది. కుదరడు స్వామి, మేము బయట వెళ్తాము, మేము లోపల నడతాం కదా. ఇప్పుడు 20 గంటలు నేను వాళ్ళు చాలా ఉన్నట్టు చెప్పు అంటే మేము 20 గంటలు చేస్తుంటాడు, నడుతుంటాం. ఎప్పుడు లోపల మనసులో ఎత్తుంటాము. నేను మరి ఆకలి అయితే మనసు తింటాము. ఆకలి అయితే ఇప్పుడు అంటావా, సరే ఇగో మిర్చి వాటి తిన్నా తిను మంచి, మరి ఇగో పులావు తిను. ఇప్పుడు ఎక్కడ పల్లె తింటాను, ఇప్పుడు అన్నీ కావాలి. సైలెన్స్ ఉండడానికి మెయింటైన్ ఏర్పాటు చేసి నేను అనుకుంటా అని చెప్పి అనుకుంటున్నా. స్టార్టింగ్ నుంచి అరే నోరు ఎరుగా బాబా కొంచెం తినేటప్పుడు ఎవరు పెడతాడు, అవి అన్నీ చెప్తాడు. కనుకనే వృక్ష మూలం నీళ్ళు పోయింది. కృష్ణుడు సమస్త సృష్టికి మూలము. తన నుండే అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే ఇతి మత్వా భుజంతే మాం భూతభావ సమం. ఏమని చెప్తున్నారు గీతలో?
బుద్ధజనులు ఎవరు? హూస్ ద ఇంటెలిజెంట్ ఫెలో? ఎవరిదే 2 విషయాలు తెలుసుకుంటారు. అహం సర్వస్య ప్రభో, నేను అన్నిటికీ ప్రభుని. ఎందుకంటే సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. నేను సమస్తంకి ప్రభును, ఎందుకంటే అన్ని సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. ఈ 2 విషయాలు తెలుసుకుని ఎవరైతే నా భక్తి యొక్క సేవలో నియుక్తులవుతారో వాళ్ళే తెలివంతులు. మిగతా ఎవరు? అందరు మూర్ఖులు. కనుకనే వృక్షం మూలం అర్థం చేసుకోండి. కృష్ణుడు కృష్ణ భక్తి ఏంటి? ఇంకా 33 కోట్ల దేవతలకు ప్రియులు కానీ ఒక్క దెబ్బతోని 33 కోట్ల కాయలు రాళ్ళు ఉంటుంది. ఒక్క రౌతుతోని ఎన్ని కాయలు? 33 కోట్ల కాయలు రాళ్ళు ఉంటుంది దెబ్బకే. ఇది ఇక్కడ శివుడు చెప్తుండు, నాకు ప్రియులు ఎవరు? కృష్ణ భక్తులే నాకు ప్రియులు. అలాగే 33 కోట్లు ఏం చెప్తారు? కృష్ణ భక్తులే మాకు ప్రియులు. మనం ఏం కావాల్సింది? మనం కృష్ణ భక్తులుగా మారాల్సింది. ఇక కృష్ణ భక్తులుగా మారే విధానం ఏముంది? కేవలము ఈ మహామంత్రం జపం చేసుడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గట్టి చెప్తలేరు. అక్కడ బ్లూ బాక్స్ ఉంది పక్కన, అందులో కూర్చొని వినవడాలా? వాళ్ళు కూడా వినవడాలి. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీ శబ్దం కంపౌండ్ దాటలేదు, రోడ్ దాటలేదు. కంపెనీ ఇప్పుడు రోడ్ దాటి ఆ అర్థం రేకులు వీకులు వరగొట్టి స్పోర్ట్ చేయాలి అక్కడ. అటు ఎల్లమ్మ గుడికి, ఎల్లమ్మ కూడా నా స్వామిది పేరు ఎక్కడ కీర్తన నడుతున్నారు, ఆమె కూడా ఉత్సాహంగా లేవాలి అక్కడికి. ఎల్లమ్మ వరకు మన శబ్దం పోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అందరు కొత్తలే అయ్యా, అందరు కొత్తలే. అరే ఇవాళ మీ అకౌంట్ తెరిచిస్తున్నాం, మీకు ఇవాళ మీకు అకౌంట్ తెరిచిస్తున్నాము. 0 బ్యాలెన్స్ అకౌంట్ ఫ్రీగా. సో కనుకనే అందరూ ఇక లేట్ కాలేదు. అన్ని కుర్చీలని ఫోల్డ్ చేసేయండి. ఒక్క కుర్చీ ఉండదు.